ఇద్దరు పాత నిబంధన గ్రంథంలో 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనము నుండి 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 17 నుండి 20 వరకు చదువుకుందాం. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదావారలారా, యెరూషలేము వారలారా, యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడుడి. మీతో కూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, చెడియకుడి. రేపు వారి మీదికి పోవుడి. యెహోవా మీతో కూడా ఉండును. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారము చేసెను. యూదావారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. కహాతీల సంతతి వారును కోరహీల సంతతి వారునగు లేవీయులు నిలవబడి గొప్ప శబ్దముతో ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాను స్తుతించిరి. అంతట వారు ఉదయము నుండి లేచి తెకోవా అనే అరణ్యానికి పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలవబడి, యూదావారలారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి. అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పెను. చాలు. దేవుడి ఈ మాటలను మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. అరణ్య ప్రయాణంలో, అరణ్య ప్రయాణం కాదు ఇది, యెరూషలేముకి, అది ఎరుకో, ఆ ప్రాంతానికి పాలు తేనెలు ప్రవహించు కనాను ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ జరుగుతున్న కొన్ని సన్నివేశాలు. యెహోషాపాతు నాయకత్వంలో ఇశ్రాయేలు నడుస్తున్నారు. అక్కడ యెహోషాపాతు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు యుద్ధము చేయని అవసరం లేదు. వాళ్ళది గొప్ప సైన్యం అనుకుంటున్నారు కదా, యుద్ధమే చేయనివ్వను. అయితే మీరు యుద్ధానికి సన్నద్ధులై బారులు తీరి ఉండండి. యుద్ధం ఎలా చేసేవాడు, ఎలాగైతే సైన్యము కరెక్ట్గా ఇటు చూసినా మన పొలాలలో సాళ్ళు ఉంటాయి చూసారా, సాళ్ళు ఇటు చూసినా లైన్ కనపడింది, ఇటు చూసినా లైన్ కనపడింది. అలాగున పంక్తులు తీరి ఉండండి. మిమ్మల్ని మీరు సిద్ధపరచుకొని ఉండండి. అయితే మీరు యుద్ధము చేయనవసరం లేదు. హల్లెలూయా. యుద్ధము చేయనవసరం లేదు, నేనే కార్యం చేస్తాను అన్నట్లుగా మాట్లాడుతూ వాళ్ళు లేవీలందరూ, ఎవరు, కోరహు సంతతి వారును కహాతీల సంతతి వారైన లేవీలందరూ ప్రభువుని స్తుతించారట, మహింపరిచారట. అంతటా వారు ఉదయాన్నే లేచి తెకోవ అరణ్యానికి పోయిరి. వారు పోచుండగా యెహోషాపాతు నిలవబడి, యూదావారలారా, యెరూషలేము వాసులారా, కాపురస్తులారా, నా మాట వినుడి. మీరు మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి అంటే ఆయన మీద నమ్మకం ఉంచండి. ఏంటో యుద్ధం చేయని అవసరం లేదు అంటున్నాడు. ఎలాగూ మనం యుద్ధం చేయకుండా చేతులు కట్టుకుని ఉంటే వాళ్ళు వచ్చి మీద పడతారుగా. వాళ్ళ దగ్గర కత్తులు లేవా? ఉన్నాయిగా. మరి వాళ్ళు వచ్చి మీద పడతారుగా. యుద్ధం చేయని అవసరం లేదంటారేంది అని మీరు సంశయపడతారేమో, డౌట్ పడతారేమో. మీరు యెహోవా మీద నమ్మకం ఉంచండి. అలాగూ మీరు యెహోవాను మీరు నమ్ముకొనుడి. మీరు స్థిరపరచబడతారు, స్థిరంగా ఉంటారు. అంటే నమ్మకం లేకపోతే, దేవుని మీద నమ్మకం లేకపోతే చెల్లా చెదురైపోతారు.
స్థిరంగా ఉండలేరు, పడిపోతారు, చనిపోతారు. నమ్మకం ఉంచండి, యెహోవాను నమ్ముకోనుడి, మీరు స్థిరపరచబడుదురు. అయితే ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నాడు, ఆయన ప్రవక్తలను కూడా నమ్ముకోనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురు. కృతార్థులు అంటే దేవునిని ఎలాగైతే నమ్మారో ఆయన ప్రవక్తలను కూడా మీరు నమ్మినప్పుడు, ఎందుకు నమ్మాలి ప్రవక్తలను? ఎందుకు అంటే ఈ ప్రవక్త అనే వ్యక్తి దేవునికి నరులకు మధ్యవర్తిగా ఉన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఈ దైవజనుడు అనేవాడు, ప్రవక్త అయిన వాడు మీడియేటర్గా, మధ్యవర్తిగా ఉన్నాడు. మనుషుల పక్షంగా ప్రార్థన విజ్ఞాపనలు చేయవాడు, దేవుని వాక్కులను ప్రజలకు అందించువాడు. మనుషుల యొక్క బాధలు సాధకులను బట్టి ప్రభువుకి మొరపెట్టేవాడు. ప్రభువా, అయ్యా ఈ ప్రజలయ్యా, వీళ్ళని జ్ఞాపకం చేసుకో ప్రభువా అని మొరపెట్టేవాడు. దేవుడు ఏదైనా మాట నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పు అంటే దేవుని మాటగా వీళ్ళకి అందించేవాడు, మధ్యవర్తి. అర్థమవుతుందా? ఆయన ప్రవక్తలను నమ్ముకునుడి, మీరు కృతార్థులగుదురు అంటే మీరు పాస్ అవుతారు అన్నాడు. పాస్ అవటం, ఇప్పుడు 10th క్లాసు మార్కులు ఇంకా రాలేదుగా, ఎగ్జామ్స్ మాత్రం అయిపోయినాయి. వాళ్ళు కృతార్థులు అయ్యారో లేదో ఎప్పుడు తెలిసింది? రిజల్ట్ వచ్చినప్పుడు కదా. కృతార్థులు అంటే పాస్ అవడం. అంటే మీరు ఆయన ప్రవక్తలను నమ్ముకోనుడి, మీరు పాస్ అయిపోతారు. అర్థమవుతుందా? ప్రవక్తలను నమ్ముకోనుడి, దైవజనులను నమ్ముకోండి, దేవుని పక్షంగా ఉన్న వారిని నమ్మండి, మీరు కృతార్థులవుతారు. అయితే ఆ తర్వాత సన్నివేశం మనం కనుక చూస్తే, దేవుడు వీళ్ళు దేవుని మీద నమ్మకం ఉంచినందుకు, యెహోషాపాతు మీద నమ్మకం ఉంచినందుకు వాళ్ళు అంతరించిపోయారు ఆ రోజున. మరి వాళ్ళు యుద్ధం చేయని అవసరం లేదు అన్నాడు. తర్వాత చదివితే మనకు అర్థమైంది, వాళ్ళలో వాళ్ళే పొడుచుకొని చచ్చారు. వీళ్ళు తెల్లారి వాళ్ళ మీదకు పోయేసరికి వాళ్ళందరూ చచ్చిపోయి ఉన్నారు. ఏమైందో తెలీదు, వాళ్ళలో వాళ్ళకే గొడవలు వచ్చి పొడుచుకొని చచ్చిపోయి ఉన్నారు, కుప్పలు పడిపోయి ఉన్నారు సైన్యం అంతా, శత్రు సైన్యం. వీళ్ళు వెళ్ళి చూడండి, ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, వారు పాడుటకును, సరే మా 21 నుంచి చూద్దాం. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచిరి. వారు పరిశుద్ధాలంకరములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యోధా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, శేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టాను గనక వారు హతులైరి. ఎవరు ఈ మాటుగాండ్రు? శత్రువుల మీద మాటుగాండ్రను పెట్టాడు. వీళ్ళు పోయి యుద్ధం చేయలా, వీళ్ళు వెళ్ళి ఈ ఇశ్రాయేలీలు వెళ్ళి వాళ్ళ మీద యుద్ధం చేయలా. వీళ్ళు స్తుతిస్తూ ఉన్నారు, స్తుతిస్తూ పాటలు పాడుతూ వెళ్తున్నారు. యుద్ధానికి పాటలు పాడుతూ పోయే సన్నివేశమేనా? దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఈ విధంగా పాటలు పాడుకుంటూ పోతున్నారు, స్తుతిస్తూ పోతున్నారు. పోతా ఉంటే అక్కడ ఎవరెవరి మీద? మోయాబీయుల మీదను, అమ్మోనీయుల మీదను, శేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనక వారు హతులైరి. అమ్మోనీయులు, మోయాబీయులు, శేయీరు మన్యవాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు శేయీరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకున్నట్టుకు మొదలుపెట్టిరి. యోధా వారు అరణ్యమందు కాపరుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలపడి ఉండిరి, ఒకడను తప్పించుకొనలేదు. యెహోషాపాతు
యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవముల యొక్క విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొనిది. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుకొనుటకు 3 దినములు పట్టెను. ఆ సైన్యం అంతా చచ్చిపోయింది. కొత్త ఇందుకు బంగారాలు మెల్ల వేసుకొని వచ్చారో తెలియదు. పెళ్లిళ్ళకు వచ్చినట్టు వచ్చారు వాళ్ళు. ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వస్తూ పెళ్లిళ్ళకు వచ్చినట్టుగా నగలు నటరాలు అలంకరించుకొని వచ్చారు శత్రువులు. తీరా ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే అసలు వీళ్ళు యుద్ధము చేయవలసిన పని లేకుండానే దేవుడట మాటుగండ్రను పెట్టాడట. మాటుగండ్రను పెడితే అంటే దేవదూతలను పెడితే వీళ్ళు వాళ్ళని చాలా బట్టి వైద్యం చేసి మిగిలిన కొద్దిగా వాళ్ళు పొడుచుకొని చచ్చారు. ఈ తీరా ఇశ్రాయేలు ఆ ప్రాంతానికి పోయేసరికి ఒక్కడ కూడా బతికున్నవాడు లేడు, తప్పించుకొని పోయినోడు లేడు, అందరూ చచ్చిపోయారు. అసలు యెహోవా యొక్క కార్యం, వాళ్ళ దగ్గర ఉన్న బంగారము వాళ్ళ రథాలకి కానీ వాళ్ళ గుర్రాలకి కానీ వాళ్ళ ఏనుగులకు కానీ వాళ్ళ ఖడ్గాలకి ఏదో పొదిగించుకుంటూ ఉంటుందిగా బంగారం. ఈ బంగారం అంతా ఒలుచుకోవడానికి మొయ్యలేనంత కంటే ఎక్కువ, ఒక్కొక్కడు మొయ్యలేనంత కంటే ఎక్కువ. ఒక్కొక్కడు 50 కేజీలు మోస్తాడా? బంగారం కదా, కింటా కూడా మోస్తారు అవసరం అయితే. పొలాలు అయితే మొయ్యరు కానీ సాయంత్రం పొలాలకు పోవాలి. అందరం పొలాలకు పోవాలి. దాన్ని బంగారం లాగా ఊహించుకోండి. ఇదిగో నేను ఎంత బంగారం మోస్తున్నానో చూడాలనుకొని పొలం మొయ్యండి సాయంత్రం. ఎందుకంటే కట్టెలు అయిపోయినాయి, వంటకి కట్టెలు అయిపోయినాయి, లావు ఇవ్వండి. ఈ వారం పోదాం అనుకున్నాం. సరే, ఏదేమైనా కట్టెలైతే మొయ్యరు కానీ బంగారు కదా దాదాపుగా మొయ్యగలిగినంత 70 కేజీలు 80 కేజీలు కింద, ఇంకా వాళ్ళు గుర్రాల మీద గాడిదల మీద వేసుకొని రాగలిగినంత, రథాల మీద వేసుకొని రాగలిగినంత మొత్తం వేసుకొని రావడానికి 3 దినాలు పట్టిందంట వాళ్ళ మీద ఉన్న బంగారం ఒలుచుకోవడానికి. హల్లెలూయా. దేవుని పిల్లరా, దేవుని నమ్ముకొనుడే, యెహోవాని నమ్ముకొనుడే మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడే మీరు కృతార్థులకు దొరుకు. ఇక్కడ ఆయన ప్రవక్తలనగా దైవజనులను నమ్ముకోండి. దేవుని పక్షంగా ఉన్న దైవజనులను మీరు నమ్ముకోండి. అంటే ఏంది? మీరు వాళ్ళకి వ్యతిరేకులై ఉండకండి, వాళ్ళని గౌరవించండి. ప్రవక్త దేవుని పక్షంగా ఉండువాడు, దేవుని పక్షంగా మీకు ఏదైనా సమాచారం అందించువాడు, మీకు క్షేమకరమైంది ఏదో మేలైంది ఏదో మీకు తెలియజేయవాడు, మీరు నడవలసిన మార్గమును ఉపదేశించువాడు, దేవుని వాక్కు తీసుకొని మీకు ఉపదేశించేవాడు ప్రవక్త అంటే, దైవజనుడు అంటే. మీరు మీ సమస్యలు మీ బాధలు ఏవైనా ఉంటే, పాస్టర్ గారు ఇది మా బాధ, ఇది మా సమస్య అంటే మీ పక్షంగా మీతో పాటు మీ పక్షంగా చేతులెత్తి ప్రార్థన చేయవాడు, యెహోవాకి అర్పించువాడు విజ్ఞాపనలు. మధ్యవర్తిత్వం, ఆయన నరులకును దేవునికి మధ్యవర్తిగా యేసుక్రీస్తు ఎలాగైతే వచ్చాడో, యేసుక్రీస్తుకి ముంగుర్తుగా ఒక దైవజనుడుగా ఉన్నాడు. ఎవరు? ప్రవక్తలైన వాళ్ళు, దైవజనులైన వాళ్ళు. ఆయనను మీరు వాళ్ళని నమ్ముకోండి, మీరు పాస్ అవుతారు. అంటే యెహోవాను నమ్ముకుంటే మీరు స్థిరపరచబడతారు, దైవజనులను ప్రవక్తలను నమ్ముకుంటే మీరు పాస్ అవుతారు అన్నాడు. అంటే ఈ ప్రతి మనిషి కూడా ఒక పరీక్షలో ఉంటేనేగా పాస్ అయ్యేది, పరీక్షలో ఉంటేనేగా పాస్ అయ్యేది, అవును కదా. ఇప్పుడు ఈ పరీక్ష ఏంది? వీళ్ళు అసలు నా దాసులను నమ్ముతారా లేదా, నా దాసులను లక్ష్య పెడతారా లేదా? పరీక్ష, దేవుడు పెట్టే పరీక్ష. ప్రభువా, నీ మాట వింటాం కానీ ఈ మనుషుల మాట మేము వినం. దైవజనుడు కావచ్చు, ప్రవక్త కావచ్చు, ఎవరైనా కావచ్చు, సువార్థికుడు కావచ్చు, కాపరి కావచ్చు, ఏళ్ళ మాటలు వినం, నీ మాట అయితే వింటాం అని అంటే, ఇక్కడ యోహాను పత్రికలో ఒక మాట అంటాడు, కనబడని దేవుని నేను ప్రేమిస్తున్నాను కానీ కనబడే సహోదరుని నేను ప్రేమించట్లేదు అంటే అదే పచ్చి అబద్ధం అన్నాడు.
వాడిని నువ్వు ప్రేమించవు, కనబడేవాడిని నువ్వు గౌరవించవు, కానీ నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నేను దేవుణ్ణి గౌరవిస్తున్నాను అంటే కనబడని దేవుణ్ణి నేను గౌరవిస్తున్నాను, నేను దాన్ని నేను నమ్ముతున్నాను అంటే అది అబద్ధం. ముందు నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావు అన్నట్లుగా, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అన్నట్లుగా ముందు నీ సహోదరుని ప్రేమించు. ఎవరిని? నీ సహోదరుడు, నీ సహోదరి, వాళ్ళని ప్రేమించు. నేను వీళ్ళని ప్రేమించును కానీ నేను నిన్ను మాత్రం ప్రేమిస్తానంటే అది పచ్చి అబద్ధం అన్నాడు. అంటే మనుషులముగా మనల్ని మొదట మనం చేయాల్సింది ఏంటంటే మనుషులను ప్రేమిస్తే నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్టు. అందుకే అన్నాడు సువార్తల్లో యేసయ్య చెప్తూ ఒక మాట అంటాడు, నేను మీ మధ్యకు దాహంతో వచ్చాను, మీరు నాకు నీళ్ళిచ్చారు. నేను మీ మధ్యకు ఆకలితో వచ్చాను, నాకు ఆహారం పెట్టారు. నేను వస్త్రహీనుడనై వచ్చాను, మీరు నాకు వస్త్రం ఇచ్చారు. అంటే ప్రభువా, నువ్వు ఎప్పుడు వచ్చావు మా మధ్యకు? మేము ఎప్పుడు ఇచ్చావు నీకు? అంటే ఇదిగో నా పిల్లలైన వారికి, దీనులైన వారికి మీరు ఇది చేశారు గనక నాకు చేసినట్టే అన్నాడు. అంటే వాళ్ళని ప్రేమించారు కాబట్టి నన్ను ప్రేమించినట్టు. అవునా కదా? మరి ఎడం వైపు ఉన్న వారిని చూసి అంటాడు, నేను మీ వద్దకు దప్పికొని వచ్చి ఉన్నాను, మీరు నీళ్ళు ఇవ్వలేదు. నేను ఆకలి కొని వచ్చాను మీ దగ్గరికి, మీరు ఆహారం పెట్టలేదు. నేను వస్త్రహీనుడనై మీ వద్దకు వచ్చాను కానీ మీరు నాకు వస్త్రం ఇయ్యలేదు. అంటే ప్రభువా, నువ్వు ఎప్పుడు వచ్చావు మా దగ్గరికి? మేము ఇవ్వకపోవటానికి నువ్వు ఎప్పుడు వచ్చావు మా దగ్గరికి? నువ్వు రాలేదే. అంటే ఇదిగో నా పిల్లలైన ఈ దీనులు మీ దగ్గరకు వచ్చి అడిగినప్పుడు మీరు వారిని అసహించుకున్నారు, మీరు వారిని ప్రేమించలేదు కనుక నాకును మీరు ఇవ్వలేరు అన్నాడు. అంటే కనబడే సహోదరుని ప్రేమించడం చేత కాలేదు, కానీ కనబడని నిన్ను మాత్రం మేము ప్రేమిస్తున్నామంటే అది అబద్ధం. అవును కదా? ఇలాగున మరి దైవజనుడుగా ఒక ప్రవక్తగా ఉన్న వ్యక్తి, దేవునికి మనుషులకు మధ్యవర్తిగా ఉన్న వ్యక్తిని మనము నమ్మకపోతే, మనము గౌరవించకపోతే, ఆయన అంటాడు, నేను మీకు మధ్యవర్తిగా నేను ఒక వ్యక్తిని పెట్టాను, ఆ మనిషిని మీరు గౌరవించకపోతే నా మాటను గౌరవించినట్లే. మీరు ఆ మనిషిని గౌరవిస్తే నన్ను గౌరవించినట్లే. అర్థమవుతుందా? ఇప్పుడు ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు సైన్యము, ఇశ్రాయేలు జనాంగము మొత్తం విడుదల పొందారు మోషే మాట చొప్పున. మొట్టమొదట మోషేని డౌట్ పడ్డాడు, ప్రభువా, నేను నత్తోడిని, నా మాటలు వాళ్ళే వింటారు, నేను నాకు నత్తి నోటి మాన్యం గలవాడును ప్రభువా అంటాడు. అంటే తొందరగా నాలుక తిరగదు, మందంగా మాట్లాడతాడు మోషే. మరి నా మాట వాళ్ళు గౌరవిస్తారా? అవునా? నువ్వు నత్తోడు అనుకుంటున్నావా? అయినా నేను నీ నోటికి నేను తోడై ఉంటాను. ఇదిగో మోషే, నీ చేతిలో ఉన్న ఆ కాపరి కర్ర ఉంది చూడు, కాపరి దుడ్డు కర్ర, ఆ దుడ్డు కర్ర కింద పడేయాను. కింద పడేయంగానే అది పాము అయిపోయింది. అమ్మో పాము అని ఎడంగ పరిగెత్తాడు. ఆగు మోషే, పాము అయిపోయిందా? దాన్ని తోక పట్టుకో అన్నాడు. కలిసిద్దేమో ప్రభువా, కర్రతో పట్టుకో. కర్ర పట్టుకుందా, ఆ తోకను పట్టుకోగానే పాము అయిపోయింది, ఆ కర్ర అయిపోయింది. ఆ తోకను పట్టుకోగానే కర్ర అయిపోయింది. ఇప్పుడు ఇదేం పిల్లరా, మోషేకి నమ్మకం కలిగింది. సరే వెళ్తాను ప్రభువా, అయినా నేను మాట్లాడాలని కొద్ది ఇబ్బందిగా, పో నీకు ఇంకోళ్ళని తోడిస్తా పో అన్నాడు. అహరోన్ని ఇచ్చాడు. సరిపోయాడు. అక్కడికి పోయి 12 రకాల సూచక క్రియలు, అద్భుతాలు చేశాడు. ఏడిపించాడా, భయపెట్టాడా, బతిమలాడా, ఏమేమి చేయాలో అన్నీ చేశాడు. మొత్తానికి విడుదల చేసుకొని ఇశ్రాయేలుని తీసుకొని వచ్చాడా? నాయకత్వం వహిస్తున్నాడు ఇక్కడ మోషే. నాయకత్వం వహిస్తుంటే మోషేనేనా ప్రవక్త, మేము ప్రవక్తలం కాదా అన్నారు. ఎవరు? తన ఇంటి వాళ్ళు, అహరోను మిర్యాములు. చూడండి సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడు. మోషే
కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను గనక అతడు పెండ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించినా ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న మిక్కిలి వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారం వద్దకు రండని హఠాత్తుగా మోషే అహరోనులను మిరియాములకును ఆజ్ఞ ఇచ్చెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘ స్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము వద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచెను. వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి. ఎవరు అంటున్నాడు? దేవుడు అంటున్నాడు, నా మాటలు వినుడి. మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. నేను దర్శనమిచ్చి కలలో మాట్లాడతాను. ఒకవేళ మీలో ఎవరైనా ప్రవక్తలు ఉంటే నేను దర్శనం ఇస్తాను. ఎక్కడా? మెలకు ఉన్నప్పుడు కాదు, నిద్రపోతున్నప్పుడు మెలకు దర్శన రూపంగా నేను కలలో మీకు కనబడి నేను మాట్లాడతాను. కానీ మోషే అట్టివాడు కాడు. నేను ముఖాముఖిగా నేను మోషేతో ఎట్లా మాట్లాడతానంటే ఒక మనిషిని మాట్లాడినట్టుగా మాట్లాడతాను. ఏంటి మోషే, ఏం చేద్దాం ఇప్పుడు? నేను మోషేతో ఇట్లా మాట్లాడతాను. ఒక పక్కన మోషే పక్కన ఒక స్నేహితుడు ఉన్నాడు అన్నట్లుగా నేను మోషేతో ముఖాముఖిగా ఎప్పటికప్పుడు మాట్లాడతాను. చూడు అన్నాడు, మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గోడ భావముతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదు? ఇప్పుడు మోషేను మీరు ఒకటేనా? అహరోను మిరియాము, మోషేకి మీరు అన్న అక్క అయి ఉండొచ్చు, మీ ఇంటి వాళ్ళు అయి ఉండొచ్చు. ఇప్పుడు ఇదేం పిల్లరా, ఏ ప్రవక్త తన స్వదేశమందు వర్ధిల్లినట్లు లేదట. సువార్తలో ప్రభు చెబుతాడు, ఏ ప్రవక్త తన స్వదేశమందు వర్ధిల్లుడట. అంటే ఎక్కడైనా కానీ ఒక ప్రవక్త ఆ దేశంలో ఒక ప్రాంతంలో ఉంటున్నాడంటే ఆ ప్రాంతంలో ఘనహీనుడుగా ఉంటాడట. ఎందుకంటే మన మధ్య పుట్టి పెరిగినోడే మోషే, ఈయన ఈ దైవజనుడు ఏముంది, ఆయన చిన్నప్పుడు మనతో పాటు కలిసి ఆడుకున్నాం, భుజాల మీద చేతులు వేసుకున్నాం, మనలాగిన ఎన్నో పాపాలు చేశాడు. బాప్తిజం పొందిన తర్వాత కదా ఆయన ప్రవక్త అయింది, ఆయన చరిత్ర అంతా మనకు తెలుసు అని ఒక చిన్న చూపు ఉంటుంది. ఏ ప్రవక్త కూడా తన స్వదేశం అందు తన సొంత ఊర్లో ఘనుడుగా ఎంచబడాడట, ఘనహీనుడు అవుతాడట. అయితే ఇక్కడ ఈ మోషే దగ్గర కూడా ఎక్కడో కాదు కానీ ఎవరూ కాదు కానీ తన ఇంటి వారే మిరియాము అనుకుని ఉండదు. నేను ఎత్తుకున్నాను మోషేని, నేను సంకనేసుకొని తిరిగాను, వాడు చిన్నప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉంటే నేనే జమ్ము పెట్టెలో పెట్టి మా ఓడాడు పోతుంటే నీళ్ళలో నైలు నదిలో కొట్టుకొని పోతుంటే నేనే ఇంకేడుతో వెంబడిస్తూ పోయా. ఆ జమ్ము పెట్ట పోయి ఆ రాణి గారి దగ్గరకు పోతే ఆ రాణి దగ్గరికి నేనే వెళ్ళి, అమ్మా ఎవరు ఈ పిల్లోడు అని అడిగితే ఎరగనట్టుగా, ఏమోనమ్మా నాకు ఇదిగో ఈ జమ్ము పెట్టెలో దొరికాడు అంటే, మరి పాలు ఎలా ఇస్తావు అంటే, నిజమే కదా ఈ పిల్లోడికి పాలు ఎలాగు అంటే, వెంటనే నేనే చెప్పాను, ఇదిగో నేను ఒక దాదిని తీసుకొస్తాను, ఆ దాది ద్వారా పాలు ఇప్పిద్దాము, కాటి కొద్దిగా డబ్బులు అడిగిద్ది, డబ్బులు ఇవ్వాలి అంటే, సరే ఇద్దాం. ఎందుకంటే ఈ యువరానికి పెళ్లి ఇంకా పెళ్లి కాలేదు. ఆ జమ్ము పెట్ట ఆ నీడలో కొట్టుకొని వచ్చి ఒక రాణి స్నానం చేస్తుంటే అక్కడికి వచ్చేసింది. ఆ తర్వాత జరిగిన సంభవం ఇది. నేనే మోషేకి మా అమ్మ చేతనే దాదిలాగా మా అమ్మనే తీసుకొచ్చి పాలు ఇప్పించాను. నేను సంఖ్యను వేసుకొని తిరిగాను, నేను సంఖ్యను వేసుకొని పెంచాను మా వాడిని. ఏందో ఇవ్వాలి, అది ఏందో పెద్ద ప్రవక్త ఫీల్ అవుతున్నాడు. కానీ పాస్టర్ గారికి
ముందు ఇంట్లోనే వ్యతిరేకత ఉంటుంది. ఎందుకంటే బయట వాళ్ళందరూ గౌరవిస్తుంటారు, కానీ ఇంట్లో వాళ్ళకి చాలా సులకనగా కనపడుతుంటాడు. ఈ సంగతి నాకు తెలియదా, మా డాడీ సంగతి మాకు తెలియదా. ఎందుకు? రక్షణ పొందక మునుపు మా డాడీ చరిత్ర అంతా మాకు తెలుసు, రక్షణ పొందక మునుపు ఆయన చరిత్ర అంతా నాకు తెలుసు, రక్షణ పొందిన తర్వాత కూడా ఎప్పుడెప్పుడు ఎక్కడ తడబాటు పడ్డాడో, ఎక్కడ పడిపోయాడో, ఎక్కడ లేచాడో మొత్తం నాకు తెలుసు అని అనుకుంటుంటారు కుటుంబీకులు. ఎందుకంటే సేవకుని యొక్క బలహీనతలు ఇంటి వాళ్ళకి బాగా తెలుస్తుంది కాబట్టి ఇంటి వాళ్ళు సరిగా లక్ష్య పెట్టరు ఏ ప్రవక్తని. సొంత ఇంటి వాళ్ళు లక్ష్య పెట్టరు, సొంత ఊరి వాళ్ళు కూడా లక్ష్య పెట్టరు. అందుకే అన్నాడు ప్రభు, ఏ ప్రవక్త తన స్వదేశం ముందు ఘనుడుగా ఎంచబడని. ఇలా మోషేకి కూడా మిరియాము అహరోనులు వ్యతిరేకులైపోయారు. ఆయనేనా ప్రవక్త? మేం కాదా? మాతో మాట్లాడ్డా దేవుడు? ఎందుకు మేము తగ్గ వెర్రవిగుతున్నాడు? ఆ నీగ్రో జాతి పిల్లని చేసుకుని వచ్చాడు. కూషీరాలు అంటే నీగ్రో జాతి, నల్లగా ఉంటారు చూడండి. ఆ నీగ్రో జాతి అమ్మాయిని చేసుకుని వచ్చాడు. వీళ్ళకి నచ్చకపోయేసరికి ఈ ముందేమో అహరోను పెద్దోడే, మిరియాము పెద్దదే మోషే కంటే. ఇదేం పిల్లరా, చాలామన్నాయా బాప్తిజం పొందిన తర్వాత ఫస్ట్లో వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ అన్నలు కూడా అరే అబ్బాయ్ ఏరయ్యా, అబ్బాయ్ ఏరయ్యా, అరే అని పిలిచి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడో, శాలేమన్న నోటికి దేవుడు తోడై ఉన్నాడని అర్థమైందో, అప్పటి నుంచి అరే ఒరే అని పిలవటం ఆగిపోయింది వాళ్ళ ఇళ్ళల్లో. తెలుసా? ఇప్పుడు వాళ్ళ అన్న కూడా అబ్బాయి శాలేమో, వాళ్ళ అమ్మ కూడా. ఎందుకంటే ఎంత ఆ జిల్లాకి కలెక్టర్ అయినా తల్లికి కొడుకే అంటారు కదా, అరే ఒరే అని పిలవచ్చు కలెక్టర్ని కూడా. అరే అబ్బాయి అంటది తల్లి కలెక్టర్ని, ఎందుకంటే ఆ స్వతంత్రం అట్లా ఉంటుంది. కానీ ఇక్కడ దేవుడు ఈ వ్యక్తికి తోడై ఉన్నాడు, ఈ మనిషికి తోడై ఉన్నాడు అని అర్థమైతే తల్లి కూడా ఇక అరే ఒరే అని అనదు. ఆ గౌరవపదంగా పిలుస్తుంటారు. అవునా కదా? ఇప్పుడు వాళ్ళ అమ్మకాడకు పోయి, అమ్మా నువ్వు శాలేమన్నని ఏమని పిలుస్తావు అని అడిగి చూడండి. ఏమని పిలుస్తానమ్మా మా అబ్బాయిని? అబ్బాయి పాస్టర్ గారు. వాళ్ళ నాన్న కూడా అంతే. వాళ్ళ నాన్న ఇప్పుడు లేడు, చనిపోయాడు. వాళ్ళ నాన్న కూడా అయ్యా పాస్టర్ గారు. గౌరవం. ఎందుకంటే ఒకవేళ అమ్మ నాన్న అయితే ఉండొచ్చు, అన్నలు అయితే ఉండొచ్చు, భార్య పిల్లలు అయితే ఉండొచ్చు, కానీ ఆయనకి తోడై ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. ఆయనకి తోడై ఉన్నాడు, దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు. ఆయన్ని అరే ఒరే అని పిలవకూడదు. చివరికి మేమైతే దైవజనుని పిల్లలను కూడా మేము అరే ఒరే అని అడగం. మేము ముందు బుజ్జన్న దగ్గర ఉన్నాం, తర్వాత శాలేమన్న దగ్గరికి వచ్చాం. బుజ్జన్న దగ్గర ఉన్నప్పుడు కూడా బుజ్జన్న పిల్లలు మా పిల్లల కంటే కొద్దిగా 1 సంవత్సరం 2 సంవత్సరాలు పెద్ద అంతే. మా పిల్లలు చిన్న పిల్లలు. వాళ్ళని నేను బండ్ల మీద ముందు ట్యాంకీ మీద కూర్చోబెట్టుకొని తిప్పాను. మా చింటూని చిన్నోడు కాబట్టి ముందు ట్యాంకీ మీద కూర్చోబెట్టి మన జున్నులాగా చిన్నుగాడిలాగా అంత వయసులో ఉన్నప్పుడు నేను బండి వేసుకొని వాళ్ళ మీద తిప్పాను. వాళ్ళకంటే 1 సంవత్సరం పెద్ద కొద్ది గుట్టాకుంటారు అంతే బుజ్జన్న పిల్లలు. కానీ ఎప్పుడు కూడా అరే సాక్షి ఒరే అరే అని ఎప్పుడు పిలిచారు. ఎందుకంటే వాళ్ళు దైవజనుని పిల్లలు. అర్థమవుతుందా? దైవజనుని పిల్లలు. అంతేగాని సాక్షి అమ్మా మా పేరేంది బ్యూలా, అమ్మా బ్యూలా, అమ్మా సాక్షి, పవను, హేమంతు పేర్లు పెట్టి మాకంటే చిన్నోడు కాబట్టి పేర్లు పెట్టి పిలిచేవాడమే కానీ అరే ఒరే అని ఎరగం. శాలేమన్న పిల్లలు కూడా వాడు కూడా అంతే. మా పిల్లల మీద 1 సంవత్సరం 2 సంవత్సరాలు, ఒక 2-3 సంవత్సరాలు కొద్దిగా అంతేనా, ఇంకా ఎక్కువ 5-6 సంవత్సరాలు కొద్దిగా ఒట్టాగుంటారు. మా పిల్లలు ఎంత ఉంటే వాళ్ళు కొద్దిగా ఎవరి ప్రాయంలోకి వచ్చినట్టుగా ఉన్నారు మాకు తెలిసి. కానీ ఎప్పుడు కూడా మాకంటే వాళ్ళు చిన్నపిల్లల్లాగా పసిపిల్లల్లాగా ఆ సైకిల్ దొక్కుంటా ఆ పిల్లలతో ఆటలాడుకుంటా ఉన్నా కానీ ఎప్పుడు కూడా అరే ఒరే అని ఎరగం.
ఎందుకంటే అది పాస్టర్ గారి మీద ఉన్న గౌరవం, దైవజనుడి మీద ఉన్న గౌరవం. ఆ దైవజనుడికి ఆయన తోడై ఉన్నాడు, అందుకే ఆయన గౌరవించాలి. ఇంటి వాళ్ళకి అప్పుడప్పుడు శాలెమన్న వాళ్ళ అమ్మ ఇప్పుడన్న కోపం వచ్చినప్పుడు, లేకపోతే శాలెమన్న భార్యకి పాస్టమ్ గారికి ఏదన్నా ఒక కోపం వచ్చినప్పుడు ఇంట్లో ఏదన్నా అవాకులు చివాకులు రావచ్చు. సహజంగా ఇద్దరు భార్యాభర్తల మధ్య అలుగుళ్ళు ఉంటాయి. ఏదేమైనా కానీ మితిమీరి ఎప్పుడు కూడా వ్యతిరేకులు అయింది ఎప్పుడు లేదు. ఎందుకంటే వాళ్ళు ఆ కుటుంబీకులు గుర్తించారు, ఈయన దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు, ఆయన్ని మనం ఎట్లా పడితే అట్లా పిలవకూడదు, ఎట్లా పడితే అట్లా వ్యతిరేకించకూడదు. ఇక్కడ అహరోను మిర్యాము చాలా సులకనగా మోషేని గురించి మాట్లాడుతున్నా. ఆయనతో మాట్లాడతాడా? మాతో మాట్లాడ్డా దేవుడు? మేము ప్రవక్తలం కాదా అంటే దేవుడు అంటాడు, మీరు కనుక ఒకవేళ ప్రవక్తలు అయితే మీతోటి దర్శనములో కళల రూపంలో మీతో మాట్లాడతాను, కానీ మోషే అట్లాంటి వాడు కాడు. మోషేతోటి నేను ముఖాముఖిగా మాట్లాడతాను, ఆన్ ద స్పాట్లో. ప్రభు ఏం చెప్పమంటావు అంటే, కనపడకపోయినా ప్రభు అక్కడ కనపడడం, ప్రభు కనపడితే అక్కడ వాళ్ళు తట్టుకోలేరు, ఉండలేరు. ఏంది కనపడకపోయినా పక్కన మనిషి ఉన్నట్లుగా, ప్రభు ఇప్పుడు ఏం చేయమంటావు అయ్యా అంటే, ఆయన పక్కన ఒక స్నేహితుడిని మాట్లాడినట్లుగా మోషేతోటి ముఖాముఖిగా మాట్లాడతాడు. ఒకవేళ నేను దర్శనం ఇస్తే మోషేకి ఒక మనిషిని చూసినట్లుగా నిదానించి చూస్తాడు నన్ను. అంత శక్తి ఇచ్చా నేను మోషేకి. కొండ మీదకి వెళ్ళి కాపరిగా ఉన్నప్పుడు కొండ మీద పొద గాలిపోతుంది, ఎంతసేపు చూసినా కాలుతూనే ఉంది, కానీ గంటల తరబడి ఆ పొద ఆరిపోట్లా. ఏమైంది ఇది ఎంతసేపు దగ్గర పడుతుంది నా కొండ మీద పొద? అదేదో చూద్దామని అటు నుంచి ఎక్కేవారుంటే ఎక్కేశాడు. ఎక్కితే అక్కడ పొద కాదు కానీ అక్కడ దేవుని అగ్ని అక్కడ దిగొచ్చింది, దేవుని ఆత్మ అక్కడ ఉంది. దేవుడు ఆ దగ్గరికి సమీపంగా పోతుండగానే, మోషే నువ్వు అంతకంటే మించి రా, మాకు ముందు నీ చెప్పులు విడువు అన్నాడు. ఇది పరిశుద్ధమైన స్థలము, నేను దిగి వచ్చాను కాబట్టి, ఇది పరిశుద్ధమైన పర్వతము కాబట్టి, ఇదిగో ఈ పర్వతం నా సమీపానికి వచ్చినప్పుడు నీ చెప్పులు అక్కడ విడిచి రా అన్నాడు. ఇక అందున మోషే అక్కడ చెప్పులు విడిచి సాగిలు పడ్డాడు. ప్రభువా ఎవరో నీవు, ఎవరో నీవు. ఆ అగ్నిలో నుండి ఆ శబ్దం వస్తుంది, మోషే నీ చెప్పులు అక్కడ విడు. ప్రభువా ఎవరవయ్యా నువ్వు? నేను ఉన్నవాడను అనువాడను, యెహోవా నా పేరు. అవునా ప్రభువా నీకు స్తోత్రం. ఏంటయ్యా? అప్పుడు చెప్తాడు, నిన్ను నేను ఏర్పరచుకున్నాను, ఇదిగో ఇశ్రాయేలు దగ్గరకు పద, వాళ్ళంతా బానిసలో ఉన్నారు. ముఖాముఖిగా నా వైపు చూస్తాడు మోషే, మీలాగా కాదు. మీ ముందు నేను కనబడితే మీరు సస్తారు. మోషే అయితే చూస్తాడు, నిదానించి చూస్తాడు నా వైపు. నేను ఒకటి దర్శనం ఇచ్చిన, మిమ్మును మోషేతోడు సమానంగా ఎందుకు ఎంచుకున్నారు? కింద అంటాడు చూడు, నేను ముఖాముఖిగా అతనితో మాట్లాడుతున్నా, అతడు యెహోవా స్వరూపము నిదానించి చూచును, కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడటకు మీరేలా భయపడలేదా? నేను యెహోవా కోపము వారి మీదగా రగులు కనుక ఆయన వెళ్ళిపోయాను, మేఘమును ఆ ప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తబడిను. అప్పుడు మిర్యాము హేమము వంటి తెల్లని కుష్టు గలదు, ఆయన కుష్టు వచ్చేసింది. ఏమి లేదు, ఊరికే అడిగారు, ఆయనేనా దేవుడు, దైవజనుడు ఆయనేనా, ఏం మాతో మాట్లాడ్డా అంటే? ఇక్కడ దైవజనుడికి, ప్రవక్తలైన వారికి, పాతకాలపు భక్తులే కానీ కొత్త నిబంధనల అపోస్తులే కానీ, అపోస్తులకు కూడా అంతే. అపోస్తులు కూడా ఎవరైతే వ్యతిరేకించారో వాడల్లా పోయాడు. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 9వ వచనం చూడు. అక్కడ ఎనిమిది 9 నుంచి చూడు. సీమోను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గారడి చేయొచ్చు, తానెవడో ఒక గొప్పవాడనని చెప్పుకొనొచ్చు. సమరయ ప్రాంతంలో ఉన్న వ్యక్తి, సమరయ ప్రాంతంలో
సీమోన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ పట్టణంలో గారడి చేస్తూ తానెవడో ఒక గొప్పవాడినని చెప్పుకొనొచ్చు సమరయలో జనులను విభ్రాంతి పరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాడి మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనొచ్చు అతన్ని లక్ష్య పెట్టి అతను చేస్తున్న మాయల్ని గారడీలని చూసి అబ్బో మనోడు మామూలుడు కాదు, దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని పొగుడుతున్నారు, భయపడుతున్నారు, లక్ష్య పెడుతున్నారు. అయితే అతడు బహుకాలం గారుడులు చేయించు వారిని విభ్రాంతి పరిచినందున వారు అతను లక్ష్య పెట్టిరి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిజమం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిజమం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూసి విభ్రాంతి నొందాను. ఇది ఎట్లుందంటే మనడు గాలిలో ఇట్లా చేయబెట్టి ధూత్రి భాత్రి వాడు అంటాడు గారడి వాడు, ఇదిగో చూడండి మీకేం కావాలి, మీకేమేమి కావాలి చెప్పండి, మీకు డబ్బులు కావాలా, ధూత్రి భాత్రి అని గారడీలు చేస్తూ గాలిలో డబ్బులు పుట్టించి ఇస్తున్నాడు. ఏది కావాలంటే అది ఇస్తున్నాడు. ఇట్లా అమ్మో అరే సీమోను మామూలుడు కాదురా, గారడీ సీమోను, అబ్బో దేవుని మహాశక్తి కలిగిన వాడు అనే భయం ఉంది జనంలో. కానీ ఆ సమయంలో ఫిలిప్పు ఎవరు, ఈ సంఘములో భోజన పరిచర్యలో ఉన్న వాళ్ళలో 7గురిని పెద్దలుగా ఎన్నుకున్నారు కదా, వాళ్ళలో ఒకడైన ఫిలిప్పు ఆ సమరయ ప్రాంతంలో పరిచర్య చేస్తూ అద్భుతాలు చేస్తున్నాడు. అదే సమయంలో ఈ ఫిలిప్పు ఆ సీమోను ఉన్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ కొంతమందికి సువార్త ప్రకటన చేస్తూ కొంతమంది రక్షించారు. స్త్రీలు పురుషులు ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన మాటలు ఎందు విశ్వాసం ఉంచి రక్షణ పొందారు. అదే సమయంలో మనోడు కూడా గారడి సీమోను కూడా బాప్తిసం పొందాడు. ఎందుకంటే ఈ ఫిలిప్పు చేస్తున్న అద్భుతాలు చిన్నవి కాదు, ఆశ్చర్యపోయాడు. అసలు ఏంట్రా ఏళ్ళే శక్తితో చేస్తున్నారు, నేనేదో గారడి చేస్తే కొన్ని గాల్లో పుట్టిస్తున్నాను, వీళ్ళు కూడా ఇది కలుగును గాక యేసు నామములో ఇది జరుగును గాక అంటే జరుగుతుంది. అసలు ఎడ దగ్గర ఏదో పవర్ ఉంది, ఎడ దగ్గర ఏదో శక్తి ఉంది, నాకంటే నా శక్తి కంటే మించి ఇంకా ఎక్కువ. నేనేదో అవసరమైతే ₹1 బిళ్ళ పుట్టిస్తాను. ఏదైతే ఇప్పుడు ఒక ఆమంట కష్టాల్లో ఉందంట, బాగా అప్పుల్లో ఉందంట. దైవజనుడు కాదు, ఈ గారడి చేసేవాడు ఒకడు, కోతిని ఒకటి దాన్ని వెంట పెట్టుకొని, కోతి ఒకటి ఉండదు కదా సర్కస్ చేసేవాళ్ళు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆ కోతిని ఒకదాన్ని వెంట పెట్టుకొని ఏదో గారడీలు చేస్తా, ఇదిగో రూపాయి చూశారుగా పోయింది రూపాయి, ఎడిపోయిందో, అరే ఎడిపోయింది రూపాయి అనగానే ఈ చెవుకాడ పెట్టి ఆ డబ్బాల గల్మని ఒకటి వదులుతాడు. చెవులో నుంచి వచ్చినట్టుగా, ఈ చెవులో నుంచి వచ్చినట్లుగా ఒకటి వదులుతాడు, ముక్కులో నుంచి వచ్చినట్టుగా ఒకటి వదులుతాడు, చేతుల నుంచి వస్తూ ఉంటాయి. ఆ ముసలాడు చూసి అబ్బా అయ్యా ఈ కోతిలో ఉన్న డబ్బులు వస్తున్నాయి, కానీ ఇప్పుడు ఆ కోతి ద్వారా ఆ కోతిని కనుక మనము కోతిని అక్కడ ఏదో చెప్తాడు, ఏది ఆ కోతి ఏమో వీడు చెప్పినట్టు అలా చేస్తుంది, వీడు చెప్పినట్టు అలా చేస్తుంటుంది. ఆ కోతి చెవులో ఉన్న డబ్బులు, ఈ చెవులో ఉన్న డబ్బులు, సంఖలో ఉన్న డబ్బులు, కాళ్ళ సందుల్లో ఉన్న డబ్బులు గల్ మని అనిపిస్తుంటాడు. అయితే ఆమెనుకుంటుంది, ఈ కోతిని కనుక నాకు ఇస్తే నేను డబ్బులు రాల్చుకొని నా అప్పులు తీర్చుకుంటా అని ఆయన కాడకు పోయి అయ్యా నాకు అప్పుల సమస్యలు బాధపడుతున్నాను, కానీ ఈ కోతిని నాకు ఇవా అంది. ఇప్పుడు మనోడు ఎన్ని డబ్బులు ఇయ్యగలడు, ఎన్ని డబ్బులు దాని నుంచి తీయగలడు. ఇప్పుడు అలా తీసుకునేవాడైతే ఇప్పుడు మంత్రాలు చేసి ఆ డబ్బుల్ని పదే పుట్టించుకుంటూ కొట్టిసుడు అయిపోవచ్చు. ఆ గ్యారెంటీ చేయాల్సిన పని లేదు కదా. అది ఏదో
ఒకటికి 2 సార్లు 4 సార్లు 5 సార్లు మాత్రమే తెప్పించగలడు, కానీ ఇంక అంతకంటే లేదు ఉండదు వాళ్ళ దగ్గర గారడి. ఒకవేళ అద్భుతంగా అది అట్లాగే పుట్టిస్తూనే ఉంటే వాడు ఇప్పుడు కోటీశ్వరుడు అవుతాడు కదా, అవునా? ఆ గాడికి తీసుకోవాల్సిన పనే ఉంది. ఇంటికాడ కూర్చొని శుభ్రంగా ఒక గోతం పెట్టుకొని అన్ని ఆ మంత్రాలు చెప్పించుకుంటా గాడిలు చేసుకుంటా కుప్పలు రూపాయి బిడ్డలు వేసుకొని కొట్లకి వేసుకోవచ్చుగా. రోజు అదే పని, ఇంకా వాడికి పనే ఉంది ఇంకా కదా, కోటీశ్వరుడు అయిపోవచ్చు. కానీ ఎందుకని ఇది ఇట్లా చేస్తున్నాడు అంటే వాడికి గాడి ఎంతవరకు అయ్యాడంటే కొంతవరకే, ఏదో కనికట్టు చేసినట్టుగా అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకే కొద్దిగా ఆశ్చర్యం కలిగిస్తుంది. అంతేగాని వాడు బ్రతకడానికి పనికిరాదు. అది వాడు ఏంటంటే ఈ గాడిలు చేసి వాళ్ళ దగ్గర 10 రూపాయలు 20 రూపాయలు అడుక్కొని పోగేసుకునేవాడు. అతని క్రియలకు ఆశ్చర్యపోయి వాళ్ళు ఏదో 10, 20 ఇస్తే దాని మీద బతికేవాడు. అయితే అయ్యా ఈ కోతిని నాకు అయ్యా అంది. అమ్మ నీకు అర్థం కావట్లేదమ్మా, ఈ కోతిని నీకు ఇచ్చిన ఉపయోగం ఉండదు అంటే లేదయ్యా నాకు ఆ కోతిని అయ్యా అని. సరే ఇస్తా, ఇదిగో ఈ కోతికి రంగు పూసి ఇస్తా, ఎర్రటి రంగు పూసి ఇస్తా నీకు అనగానే ఎందుకు రంగు ఎందుకు అంటే అదంతే ఇస్తాను, కానీ ఒకటి ఆ కోతిని నీ దగ్గర కట్టేస్తా, నీ ఇంటి దగ్గర కట్టేస్తా. నువ్వు నేను చెప్పే మంత్రం చెప్పిస్తూ ఉండు కళ్ళు మూసుకొని. కానీ ఆ మంత్రం జపించే సమయంలో నీకు గనక ఆ కోతి గుర్తొచ్చిందా ఆ మంత్రం పనిచేయదు అన్నాడు. కోతి గుర్తొచ్చే మంత్రం పనిచేయదా? సరేనయ్యా, ఆ కోతి నా ఎదురుగుండా కూడా దాన్ని గుర్తు చేసుకోకుండా నేను మంత్రం చెప్పిస్తాను, నా మొత్తానికి నాకు డబ్బులు రావాలి. ఈ విధంగా ఆమె పాపం ఆ కోతిని తీసుకొని పోయింది. దానికి ఎర్ర రంగు పూసి పంపించాడు. అసలు కోతి మామూలుగా అయితే పెద్ద వింతేం ఉండదు, కానీ ఎర్ర రంగు పూసిన కోతి బాగా ఏం పెద్ద ఒక వింతగా కనపడుతుంది. సరే దాన్ని ఆడ కట్టేసి ఇక్కడ కూర్చొని జపం చేస్తుంది, ఏదో మంత్రం ఉచ్చారణ చేస్తుంది, ఏదో దూద్రి భాద్రి అని ఏదో మంత్రం ఉచ్చారణ చేసేటప్పుడు ఏం చెప్పాడు, నువ్వు ఈ మంత్రం చదివేటప్పుడు ఆ కోతిని మాత్రం జ్ఞాపకం చేసుకోవద్దు, అసలు నీ తలంపుల్లోకి వచ్చిందంటే మాత్రం నా మంత్రం పనిచేయదు అన్నాడు. సరేలే అని చెప్పి పోయింది కదా, కట్టేది మంత్రం చెప్పిస్తూ ఉంది. కొద్దిసేపు కాగానే ఆ కోతి గుర్తు వస్తాయో, ఎన్నిసార్లు చేసినా కోతి గుర్తు వస్తాయి. ఏంది గుర్తు వస్తుంది ఈ కోతి, లేకపోతే మంచిగా డబ్బులు వచ్చాయి, ఆయనకు వచ్చినాయిగా నాకు కూడా వచ్చాయి అనుకుంటూ ఎన్ని రోజులు దాన్ని అలాగున జపం చేస్తూనే ఉంది, మంత్రోచ్చారణ చేస్తూనే ఉంది. అయినా ఆ ఎర్ర కోతి గుర్తు వస్తుంది. అయ్యా ఇట్టేసపో నాకు ఇది గుర్తు రాకుండా ఉండట్లేదు అంటే వాస్తవానికి ఆమెకు తెలియదు ఏంటంటే ఈ కోతి ఉన్నందువల్ల కాదు, ఈ కోతి గుర్తొచ్చినందువల్ల కాదు. ఆడు చెప్పిన ఆ మంత్రము అది వాడికి దానికి సరిపోయింది, కానీ ఏమో పనికిరాదు. ఏంది అది కూడా వాడికి ఎంతవరకు అంటే ఒక 4-5 రూపాయలు గల్ మనీ డబ్బాలో పడేటట్లుగా 4-5 రూపాయల వరకే, కానీ కుప్పలు కూడేసుకోవడానికి. అదే గారడి అంటే అదేగా. నువ్వు ఇంగ్లీష్ చదువుతున్నావు, ఇంగ్లీష్ మీడియం నువ్వు. మ్యాజిక్ అంటారంట దాన్ని. పాసం గారు ఇంగ్లీష్ మీడియంలే, నేను తెలుగు మీడియం చదువుతున్నాను కదా, గారడి అని. ప్రిజన్ పిల్లరా, అలాగున గారడి చేస్తూ ఏదో బతికేస్తున్నాడు ఇక్కడ సీమోన్ అనేవాడు. కానీ అపోస్తలులు వీళ్ళు యేసు నామములో పెద్ద కార్యాలు చేస్తున్నారు. అపోస్తలులు ఎవరు ఫిలిప్పు పెద్ద కార్యాలు చేస్తున్నారు. వీడు ఆశ్చర్యపోతున్నాడు, ఎందరో వీళ్ళు అసలు ఇదేంది, ఏది కావాలంటే అది ఇంత జ్వరం ఉండవాడు, ఇంత రోగం ఉండవాడు ఆ యేసు నామములో లే నిలబడ అనగానే నిమిషాల్లో జ్వరం తగ్గిపోతుంది, కుంటోడికి కాళ్ళు వస్తున్నాయి, గుడ్డోడికి సూపులు వస్తుంది. అసలు ఏం జరుగుతుంది ఇలా, వీళ్ళు నాకంటే పెద్ద గారడి వాళ్ళలాగా ఉండారే అని ఇదేదో తెలుసుకుందామని ఆడు కూడా బాప్తిసం పొందాడు. ఇదేదో తెలుసుకుందాం, ఈడ దగ్గర ఏదో శక్తి ఉంది, అదేదో తెలుసుకుందామని గారడి కూడా బాప్తిసం పొందాడు. తర్వాత చూడండి 17వ వచనం నుంచి, అప్పుడు పేతురును యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలుల చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూసి
వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేనెవరి మీద చేతులుంచునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇమ్మని అడిగాడు. ఈ ముసలాం అడిగినట్టుగా అడిగాడు, ఆ కోతి నాకు ఇయ్యి నా అప్పులు పోతాయి అన్నట్టుగా. వీడేమంటాడు తెలుసా, మీరు పరిశుద్ధాత్మ ఎవరి మీద ఇది చేతులు ఉంచితే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుతున్నారు కదా, అదొక శక్తి కదా. అబ్బా ఇదిగో నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను, ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను ఇదిగో అని మూట ఆడబెట్టి, నేను కూడా ఎవరి మీద చేతులు ఉంచుతానో వాడు కూడా ఈ వరం ఇది పొందుకోవాలి పరిశుద్ధాత్మను, అలాగే నాకు ఇయ్యాను. వీళ్ళు ఒక చూపు చూశారు ఆడికెళ్ళి, పరిశుద్ధాత్మ పొందుకోవడానికి డబ్బులు పెట్టి కొనుక్కుంటాడా? పరిశుద్ధాత్మను ఇదిగో యేసు నామములో నువ్వు పరిశుద్ధాత్మను పొందుదువు కదా అని ఎవరి మీద పెట్టి చేతులు పెడతారో వాళ్ళు పరిశుద్ధాత్మను పొందాలంటే డబ్బులు పెట్టి కొనుక్కుంటావు ఆ శక్తిని అని. చూడు కింద చూడేమంటాడు, అందుకు పేతురు వారి ఎదురు ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులుంచున్న వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఈడని అడిగిన. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనున్నందున నీ వెండి నీతో కూడా నశించును గాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ చెడుతనం మానుకొని మారు మనసు పొంది ప్రభువుని వేడుకో. ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చు. నీవు ఘోర దుష్టత్వంలోనూ దుర్నీతి బంధకములోనూ ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు వేడుకోండి అయ్యా. వాడికి భయం వేసింది. ఇక అపోస్తలులు ముందు అనుకున్నాడు, డబ్బులు ఇస్తే మాకు కూడా ఆ చెయ్యి పెడితే ఆత్మను పొందేటట్లుగా వరమిస్తారు వీళ్ళు అనుకున్నాడు. ఏమనుకుంటున్నావు? పరిశుద్ధాత్మ నువ్వు డబ్బుతో కొంటావా? ఎర్రి మానవులా ఉండవరా? ఏమనుకుంటున్నావు? పరిశుద్ధాత్మ అది ఎవరి మీద చేతులు ఉంచితే వాడు ఆత్మ పొందుకోవటం అంటే ఏమనుకుంటున్నావు? డబ్బుతో కొనగలం అనుకుంటున్నావా? నీ తిక్కలాలోచన నువ్వు. ఏమంటున్నారు? ఇదిగో నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనపడుచున్నది అని చెప్పినందుకు సీమోను, అయ్యా ఏమన్నాడు, నీ హృదయం దేవుని ఎదుట సరి అయినది కాదు గనక ఈ కార్యమును నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ చెడుతనం మారుకొని మారు మనసు పొందు. పైన ఏమన్నాడు, నువ్వు ద్రవ్యం ఇచ్చి దేవుని సంపాదించుకొని తలుచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించును గాక. నువ్వు నశిస్తావు, నీ వెండి నశిస్తుంది, పోతారు. నీ డబ్బు నువ్వు ఇద్దరు కలిసి పోతారు. మారు మనసు పొందావా? సరే. అంటే ఈ అపోస్తలులు ఎవరి మీద చేతులు ఉంచితే వాడు పరిశుద్ధాత్మను పొందుకునే కృపావరం కలిగి ఉన్నారు కదా, దాన్ని చాలా నిర్లక్ష్యంగా ఏముందులే డబ్బులు ఇస్తే వాళ్ళు ఇస్తారు, అది అలాగే వచ్చేది కాదని వాడికి తెలియలా. ఆ గారడి సీమోనికి తెలియలా. ఇంత మాత్రమే కాదు, 13వ అధ్యాయంలో ఎలుమ అని అనబడే ఇంకొక గారడి వాడు ఉంటాడు. ఎలుమ పాపం మనోడికి చెయ్యి ఎండిపోద్ది కూడా. చూడండి 13వ అధ్యాయము 6 నుంచి చూడు. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకైకు వచ్చినప్పుడు అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళి వారు సమీపంలో సలమిలో ఉండగా యూదుల సమాజ మందిరంలో దేవుని వాక్యం ప్రచురించుచుండరు. యోహాను వారికి ఉపచారం చేయబడి ఉండెను. వారు ఆ ద్వీపమంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడి వాడును అబద్ధ ప్రవక్తయునైనా బర్యేను అను ఒక యూదుని చూచిరి. అతడు వివేకము గలవాడై సెర్గి పౌలు అనే అధిపతి వద్ద నుండి అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యం వినగోరు. ఎవరు? ఈ అధికారి ఈ బర్నబా గురించి పౌలు గురించి విని వాళ్ళని పిలిపించి వాక్యం వినాలనుకున్నాడు. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవాలని యత్నము చేసి వారిని ఎదిరించాను. అయ్యా వాళ్ళని పిలిపించు, ఆ బర్నబాను పౌరుని పిలిపించు నా దగ్గరికి, వాడు ఏదో మంచి వాక్యం మీద చెబుతున్నానంట, దేవుని మాట చెబుతున్నానంట, ఇలా పిలిపించు అంటే పిలిపిస్తే వాడు సువార్త చెప్తుంటే వీడంటాడు, ఊరగా ఏం మాయ చేస్తారు? ఆ మాయ చేస్తారేంది? రాజుగారిని అధిపతిని మాయ చేస్తారేంది మీరు? అయ్యాని ఏమండి రాజుగారు అవన్నీ ఒట్టియాలండి,
అవన్నీ గారడీలండి. ఈడు గారడీవాడు. ఇది చూడండి, ఎలుమ అనే అనబడిన దానికి ఎలుమ అని పేరునకు గాడేవాడని అర్థమట. ఈడు గాడేవాడు. అయితే వివేకం కలిగి రాజు పక్కన చేరాడు, అధిపతి పక్కన. వాళ్ళు వచ్చిన వాళ్ళు యేసుక్రీస్తుని గురించి సువార్త చెప్తూ అద్భుత కార్యాలను గురించి వివరిస్తూ ఉంటే వీడు ఎక్కడ నా శక్తి సన్నగిల్లిపోద్దో, వాళ్ళ దెబ్బకి నాది తక్కువైపోద్దో అని చెప్పి ఎంత ఉట్టిదండి ఏమయ్యా ఏం మాటలు చెబుతారా, కళ్ళబుల్లి మాటలు పోండి అని అడ్డగిస్తున్నాడట. అలాగ అడ్డగించినందుకు అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మను నిండిన వాడే అతను తేరు చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండిన వాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టడం మానవా? ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలం గుడ్డివాడు అయి సూర్యుని చూడకుందు అని చెప్పాను. వెంటనే మబ్బును చీకటి అతని కమ్మెను గనక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకొని నడిపించడాన్ని వెతుకుచు అంతటా ఆ అధిపతి జరిగిన దాన్ని చూసి ఆ ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించాను. గుడ్డు కళ్ళు పోయింది, ఈ చెవి ఎండిపోయింది, ఇంకో సందర్భంలో చెయ్యి ఎండిపోయింది, వీడికేమో కళ్ళు పోయినాయి. ఇదిగో అపవాది కుమారుడా, నువ్వు నీ కళ్ళు పోవునుగా అని పలికారు. అంతే, వాడి కళ్ళు దెబ్బకి కనబట్టలా, తెరిచి ఉన్నాడు కానీ కనబట్టలా. అయ్యా ఎవరున్నారు, నన్ను ఎవరిని చేపట్టుకొని నడిపించండి అయ్యా అంటున్నాడు. అసలు అపోస్తలుడు చేసిన ఆ కార్యానికి ఆ అధికారి అసలు ఆశ్చర్యపోయాడు. ఏంటా ఇది? లేకపోతే పరిశుద్ధాత్మను దూషిస్తాడా? అద్భుత కార్యాలను దేవుని శక్తిని అడ్డగిస్తాడా వీడు? ఏసు నామములో వీడి కళ్ళు పోవునుగా అని పలికారు. అంతే, కళ్ళు పోయి ఆశ్చర్యపోయాడు అధికారి. ఈయన విశ్వసించి బాప్తిజం పొందాడు. అంటే ఆయన సేవకులకు, అపోస్తులే కావచ్చు, పాత నిబంధనలో ప్రవక్తలే కావచ్చు, ఎవరిని కూడా కించపరిచినట్లుగా తక్కువ చేస్తున్నట్లుగా ఆయనతోటే మాట్లాడతాడా, మాతో మాట్లాడ్డా, మేము ప్రవక్తలం కాదా అని తమను తాము హెచ్చించుకోవాలని చూస్తే ఇక్కడ ప్రభు ఒక గుణపాఠం నేర్పుతున్నాడు. చూడండి, సంఖ్యాకాండము 16వ అధ్యాయము, సంఖ్యాకాండము 16వ అధ్యాయము 1 నుంచి చూస్తే అక్కడ కోరహు కుమారులు ఉంటారు కొంతమంది. 16వ అధ్యాయము 1 నుంచి చూడు. లేవికి ముని మనవడును, కహాతుకు మనవడును, ఇష్మారు కుమారుడునగు కోరహు, రూబేనీయుల్లో ఏలియాబు కుమారుడైన దాతాను, అభిరాములను, పెలేదు కుమారుడైన ఓరును యోచించుకొని ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యన ఉన్నాడు, యెహోవా సంగమం మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకొనుచున్నారు అనగా మోషే ఆ మాట విని సాగిలపడిన. అటు తర్వాత అతడు కోరహుతోను అతని సమాజముతోను ఎట్లనెను, తనవాడెవడో పరిశుద్ధుడెవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును, ఆయన తాను ఏర్పరచుకున్న వారిని తన ఎద్దుకు చేర్చుకొనును. ఇలాగూ చేయుడి, కోరహును అతని సమస్త సమూహమునైన మీరును ధూపార్తులను తీసుకొని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధిని వాటి మీద ధూప ద్రవ్యము వేయుడి. అప్పుడు యెహోవాయే ఏ మనుషుని ఏర్పరచుకున్న వాడే పరిశుద్ధుడు. లేవి కుమారులారా, మీతో నాకిక పని లేదు. మరియు మోషే కోరహుతో ఇట్లనెను, లేవి కుమారులారా వినుడి, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మల్ని తన యొద్దకు చేర్చుకొనుటయు మీరు సమాజము ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలుల దేవుడు సమాజంలో నుండి మిమ్మల్ని వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడునా?
ఆయన నిన్నును నీతో లేవిడైన నీ గోత్రపు వాటిని అందరినీ చేర్చుకున్నాను కదా, అయితే మీరు యాజకత్వం కూడా కోరుచున్నారు. ఇందు నిమిత్తము ఇక్కడ ఈ వీళ్ళ బాధ ఏంది? నువ్వు అక్కడవే యాజకుడువా, నువ్వు అక్కడవే యాజకుడువా, మేము యాజకులం కాదా, మేము లేవీలం కాదా అంటే లేవీలు అయితే అయ్యారు బాబు, లేవీలు అయితే. ఇప్పుడు ఇక్కడ లేవీలని నియమించింది ఎవరు? మోషేనేగా లేవీలుగా నియమించింది. లేవీ గోత్రాన్ని ప్రభు కోరుకుంటున్నాడు. అయ్యా లేవీలందరూ ఓ పక్కకు రండి అని మోషేనేగా చెప్పింది. ఏంది? అయితే నువ్వే యాజకుడువా, మేము యాజకులం కాదా అని లేవీలందరూ రాలేదు. కానీ ఈ కోరహు, అబీరాము, దాతాను అనేవాళ్ళు 250 మంది కూడి మోషేకి తిరుగుబాటు చేశారు. మోషే మీద తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేస్తాయా మీ ధూపార్తులు మీరు తీసుకొని రండి, రేపు తెలుసుకుందాం, రేపు దేవుని సన్నిధిలో తెలుసుకుందాం రండి అన్నాడు. సరే తెల్లారి వస్తారు. తెల్లారి కూడా వాళ్ళు మేము రాము అంటారు, మేము రాము అంటారు. అలాగైతే ఈ 250 మంది వచ్చారు. మిగతా వాళ్ళ కుటుంబాలు వాళ్ళ ఇళ్ళ దగ్గరే ఉన్నాయి, వాళ్ళ గుడారాల దగ్గరే ఉన్నారు. ఎవరు కూడా రాలా దేవుని సన్నిధి దగ్గరికి రాలా. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత 17వ వచనం చూడు. మీలో ప్రతి వాడు తన ధూపార్తను తీసుకొని వాటి మీద ద్రవ్యం వేసి ఒక్కొక్కడు తన ధూపార్తను పట్టుకొని 250 ధూపార్తులను యెహోవా సన్నిధికి తేవాలను, నీవును అహరోనును ఒక్కొక్కడు ఒక్కొక్క ధూపార్తిని తేవాలని చెప్పాను. కాబట్టి వారిలో ప్రతి వాడును తన ధూపార్తిని తీసుకొని వాటిలో అగ్ని ఉంచి వాటి మీద ధూపద్రవ్యం వేసినప్పుడు వారును మోషే అహరోనులను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం యొక్క నిలిచిరి. కోరహు ప్రత్యక్ష గుడారము ద్వారం యొక్క ద్వారమునొద్దకు సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడెను. అప్పుడు యెహోవా మీరు సమాజంలో నుండి అవతలకు వెళ్ళుడి అన్నాడు. ఇదిగో మీరు ఈ సమాజంలో నుండి ఎడంగా పోండి అన్నాడు. జనం పక్కన జరిగారు. ఎందుకంటే ఈ ఎవరెవరైతే ఈ ఎదురు తిరిగారో వాళ్ళ కుటుంబాలు అక్కడ ఉన్నాయి, మీరు ఎడంగా జరగండి అని మిగతా సర్వ సమాజానికి చెప్పేశాడు. ఎడంగా జరిగిపోయారు. ఇంకంతే. చూడండి, క్షణములో అప్పుడు క్షణములో నేను వారిని కాల్చివేయుదునని మోషే అహరోనులతో చెప్పగా వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకును దేవుడైన దేవా ఈ ఒక్కడు పాపం చేసినందున ఆ సమస్త సమాజం మీద నువ్వు కోపపడదువా అని వేడుకొనిది. అప్పుడు యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చును, కోరహు, దాతాను, అబీరాముల యొక్క నివాస స్థలముల చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని సమాజంతో చెప్పుము. అప్పుడు మోషే లేచి దాతాను, అబీరాముల యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలు పెద్దలు అతని వెంట వెళ్ళిరి. అతడు ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నింటిలో పాలివారై నశింపక ఉండునట్లు వారికి కలిగినదేదియు ముట్టకుడి అని ఆ సమాజంతో అన్నాడు. కాబట్టి వారు కోరహు, దాతాను, అబీరాముల నివాసముల యొద్ద నుండి అటు ఇటు లేచిపోగా దాతాను, అబీరాములను, వారి భార్యలను, వారి కుమారులను, వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారములను నిలిచిరి. మోషే ఈ సమస్త కార్యమును చేయుటకు యెహోవా నన్ను పంపిననియు నా అంతట నేనే వాటిని చేయలేదని దీనివల్ల మీరు తెలుసుకొందురు. మనుషులకందరికీ వచ్చు మరణము అంటే మరణము మీరు పొందిన ఎడల సమస్తమైన మనుషులకు కలిగినదే వీరికి కలిగిన ఎడల యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించడం వలన వారు ప్రాణములతో పాతాళంలో కూలునట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును మింగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియనను. అతడు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తర్వాత వారి కింది నేల నెరవిడిచెను. అబీరాము, దాతాను, కోరహు అనే వారి యొక్క కుటుంబాలు, వాళ్ళ వంశావళి, వాళ్ళ బంధువులు, వాళ్ళ గోత్రానికి సంబంధించిన వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఏ గుడారాల్లో ఉన్నారో ఆ గుడారాల దగ్గరల్లా భూమి నెరవిడుస్తూ వెళ్ళిపోయింది. వాళ్ళు, వాళ్ళ గుడారాలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబాలు, భార్యలు, ఒంట్లో వాళ్ళందరూ పెద్దలతో సహా, కుటుంబాలతో సహా మొత్తం భూమి వాళ్ళని మింగేసింది. భూమి నెరవేడవడం, తిరగబడడం, మొత్తం పాతాళానికి పోయారు. ఎందుకు వచ్చింది చూడండి. ఇంకా కింద చూస్తే భూమి తన నోరు తెరిచి వారి కుటుంబాలను, కోరహ సంబంధులందరినీ సమస్త సంపాద్యం మింగివేసను. వారును వారి సంబంధులను ప్రాణములతో
పాతాళంలో కూలిరి, భూమి వారిని మింగివేసెను. వారు సమాజంలో ఉండకుండా నశించిరి. వారు చుట్టూ ఉన్న ఇశ్రాయేలులందరూ వారి ఘోష విని భూమి మనలను మింగివేయనేమో అనుకొని పారిపోయారట. అసలు ఆ వింత చూసారా? ఆ వింత, ఆ భూమి ఇలా ఈ కోరహు, దాతాను, అబీరాము అనే వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ 3 కుటుంబాలు కాదు, వాళ్ళ గోత్రానికి సంబంధించిన వాళ్ళందరూ ఎవరెవరైతే మేము రాము, మా పెద్దలు మా నాయకులు చెప్పినట్లుగా మేము ఇక్కడే ఉంటాం, మేము దేవుని సన్నిధికి రాము, మేము ఇళ్ళకాడే ఉంటామని ఎవరైతే ఇళ్లలోనే ఉండారో, మోషే మాట చొప్పున దేవుని సన్నిధి కాడికి రాలేదో వాళ్ళ కుటుంబాలతో సహా, గుడారాలతో సహా మొత్తము భూమి నెరవిడిచి అందులో పడిపోవటం, మళ్ళీ భూమి కప్పేయటం. ఎక్కడికి పోతే అక్కడ ఎక్కడ పరిగెట్టిన ఒక్కడు కూడా మిగల. దేవుని మహాకృపను బట్టి ఆ కోరహు కుమారులు కొంతమంది ఎక్కడికి పోయినా మనం తప్పించుకోలేమని చెప్పేసి మందిరం కాడకి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బలిపీఠం కొమ్ములు పట్టుకున్నారు. బలిపీఠం కొమ్ములు పట్టుకుని ఏలబడిపోయారు. అప్పటికి వాళ్ళ కాళ్ళ కింద భూమి పోయింది. ఆ బలిపీఠం ఉన్నది మాత్రం అది కూలిపోదు కాబట్టి, దేవుని బలిపీఠం కాబట్టి ఆ బలిపీఠం ఒక్కటి కూలిపోలేదు కాబట్టి వాళ్ళు బతికిపోయారు. ఆ తర్వాతనే ఆ కీర్తనలో రాసిన, ఆ కోరహు కుమారులు రాసిన కీర్తనలో రాయగలిగారు. ఒక మోషేను వాళ్ళు వ్యతిరేకించినందుకు చూడండి, యెహోవాను నమ్ముకొనుడి మీరు స్థిరపరచబడుదురు, ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి మీరు పాస్ అయిపోతారు. అంటే మీకు పరీక్ష. ఈ పరీక్షలో మీరు దైవజనులను, ప్రవక్తలను కూడా గౌరవించాలి, వాళ్ళని నమ్మాలి. ఎందుకంటే వీళ్ళు దేవుని పక్షంగా మా యొద్దకు వచ్చిన వాళ్ళు, దేవుని పక్షంగా మా గురించి ప్రార్థనలు చేసేవాళ్ళు, మా ప్రార్థనలన్నీ దేవునికి అర్పించేవాళ్ళు. దేవుడు ఏదైనా ఒక వాక్కు ఇస్తే అది మాకు తెలియజేసేవాళ్ళు, మా మేలుకరమైన మార్గం ఏదో మాకు తెలియజేసేవాళ్ళు, మేము నడవలసిన త్రోవను మాకు తెలియపరిచేవాళ్ళు అని గౌరవించాలి. ఎప్పుడు కూడా వ్యతిరేకులు అవ్వాలనుకోమాకండి. చివరికి అసలు కొన్ని సందర్భాల్లో చిన్న వాటి దగ్గర కూడా దేవుడు కోపపడ్డాడు తెలుసా? ఇప్పుడు సౌలు ఉన్నాడు, రాజు. సౌలు యుద్ధానికి వెళుతున్నాడు అమోరీయుల మీదకి, మోయాబీయుల మీదకి యుద్ధానికి వెళుతున్నాడు రాజుగా చేయబడిన సౌలు. వెళుతుంటే ఆ ప్రవక్త చెప్తాడు, ఇదిగో మీరు వెళ్ళి ఆ శపితమైన దానిని వాళ్ళందరినీ ఆడవాళ్ళని, పిల్లల్ని, మగవాళ్ళని, మొత్తాన్ని పశువులతో సహా, ఎందుకంటే అదంతా శాపగ్రస్తమైపోయింది, మామూలు పాపం లేదు వాళ్ళ దగ్గర, మొత్తాన్ని సమూల నాశనం చేసి రండి అంటే ఈ సౌలు శ్రేష్టమైన కొన్ని వాటిని తీసుకుని వస్తాడు, గేదెల్ని, వాటిని బలి ఇవ్వడానికి కోసమని. అంత మాత్రమే కాదు, రాజుని చంపకుండా బందీగా పట్టుకొని వస్తాడు సమాజంలోకి. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 12 నుంచి చూడు. మొదటి సమూయేలు 12:1, 15:12. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మెలునకు వచ్చి అక్కడ జయ సూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయినన్న సమాచారం వినను. తర్వాత అతడు సౌలు నొద్దకు రాగా, సౌలు యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిని అన్నాడు. యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చాను అన్నాడు సౌలు. ఎవరితోటి? సమూయేలుతోటి. అవునా? మరి ఏంటి నాయన ఆ అరుపులేంటి, ఆ రంకెలేస్తున్నాయి ఏంటి? సమాజంలో కొత్తగా అరుపులు వినబడుతున్నాయి, కొత్త అరుపులు, వేరే జాతి జంతువులు అరుస్తున్నాయి. ఏంటి అయ్యి అంటే చూడు, ఇక్కడ అంటాడు
సమూయేలు అలాగైతే నాకు వినబడుతున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. అందుకు సౌలు, అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి, నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని వండనిచ్చిరి, మిగిలిన వాటిని మేము నిర్మూలన చేసి మనగా. మొత్తాన్ని వైనం చేయడం బాబు. అసలు ఏది కూడా శపితమైంది ఏది కూడా ఈ సమాజంలోకి తేవద్దు అంటే రాజును ఒకరిని పట్టుకొని వస్తారు. ఈ గొర్రెలు ఎడ్లు బలిష్టంగా బాగా మేలు జాతి వాటిని తీసుకొని పట్టుకొని వస్తారు దేవుడికి బలిద్దామని. ఏం చెప్పాడు అసలు ఏది పూచక పుల్ల తేవద్దు అన్నాడు. తీసుకొచ్చి అంటాడు నేను యెహోవాకి నెరవేర్చాను అంటాడు. అదేనా ఏం చెప్పాడు దేవుడు? అసలు అక్కడి నుంచి ఏది కూడా అసలు మీరు ఏది ముట్టుకోవద్దు, మొత్తాన్ని సమూహం నాశనం చేయడం, తగలబెట్టడం అన్నాడు. అది చేయకుండా కొన్ని వాటిని తెచ్చుకొని ఏముంది ప్రభువా, ఏదో నాలుగు ఎడ్లు తెచ్చుకున్నారు, 4 దున్నపోతులు తెచ్చుకున్నారు, ఏదో 10 గొర్రెలు తెచ్చుకున్నారు అంటే ఏం చిన్న చిన్న విషయమే కది కాదు. ఇక్కడ కింద అంటాడు చూడు, 22వ వచనం చూడు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించున ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. అరే మూర్ఖుడా, నీకు అర్థం కాలా? నువ్వు దేవుని మాట వినాలనేది ఆయన చూస్తున్నాడు. నువ్వు ఆయన మాటను ధిక్కరించి నువ్వు చేయొద్దన్న పని చేసావు. ఇంకా నేను మొత్తం చేశాను, దేవుడు చెప్పిందల్లా చేశాను అంటున్నావు. దేనికైనా ఇది తెచ్చారు అంటే ఏం లేదులే దేవుడికే బలిద్దామని అంటావా? మళ్ళీ నువ్వు ఆయన మాట వినకుండా ఆయనకు బలిస్తానంటే చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నావా? ఆయన మాట విను. నువ్వు అర్పించే అర్పణ ఎవరికి కావాలి? నువ్వు ఆయన మాట వినాలి, ఆయన మాట చొప్పున చేయి. నువ్వు అది నీ క్షేమం. మాటను ధిక్కరించి నువ్వు ఆయనకు అర్పించే అర్పణలు ఆయనకున్న సంతోషాన్ని ఇవ్వవు. ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే మనం అర్పించే అర్పణలు కాదు, మనం ఇచ్చే కానుకలు కాదు. నువ్వు ఆయన ఆజ్ఞను మీరి ఆయనకి ఇష్టం లేని చేస్తూ నేను కానుకిస్తున్నానుగా, నేను ధారాళంగా ఇస్తున్నానుగా అనుకుంటే కుదరదు. ఎవరికి కావాలి నీ అర్పణ? నువ్వు ముందు ఆయన మాట వినటం ఆయనకు ముఖ్యం, ఆయన చెప్పింది చేయటం ఆయనకు ముఖ్యం. హల్లెలూయా. మాటను ధిక్కరించి ఇప్పుడు అంటాడు సణుక్కునెక్కాడ చూడండి. నిర్గమకాండము 16వ అధ్యాయము, నిర్గమకాండము 16వ అధ్యాయము 2వ వచనం నుంచి చూడు. ఆ అరణ్యములో ఇశ్రాయేలు సమాజం అంతయు మోషే అహరోనుల మీద సణిగెను. చూడు, ఇశ్రాయేలీలట మోషే అహరోనుల మీద ఇక్కడ సణిగారట. ఏమని ఇక్కడ వీళ్ళకి మాంసం కావాలని, మాకు మాంసం తినాలనిపిస్తుంది మోషే, మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావా అని మోషే మీద సణుగుతున్నారట. దానికి దేవుడు ఏమంటున్నాడో చూడు. చూడమ్మా 7వ వచనం నుంచి చూడు. యెహోవా మీద మీరు సణిగిన సణుగులను ఆయన వినుచున్నాడు. ఏంది? మోషే మీద కదా సణిగింది, మోషే మీద కదా వీడు సణిగింది. ఎవరు? ఇశ్రాయేలీలు. మాకు మాంసం కావాలి, మాకు ఆహారం కావాలి, మేము ఇక్కడ అల్లాడిపోతున్నాము అని ప్రేమగా మోకరించి, ప్రభువా అయ్యా మాకు ఆహారం దయచేయ్యా, మేము అల్లాడిపోతున్నామని దీనులై అడగాల్సింది పోయి మోషే ఆహారంల మీద వీళ్ళు సణుగుతున్నారు. మోషే, మాకు ఐగుప్తులో తిన్న చేపలు గుర్తొస్తున్నాయి, ఏడేమో చేపలు లేవు, పాడు లేవు. ఆ కీర దోసకాయలు గుర్తొస్తున్నాయి, ఏడేమో ఒకటే మన్నా ఒక్కటేగా, ఎన్నాళ్ళు దీనేమో మాంసం కావాలి మాకు. ఈ మోషే అంటాడు, అయ్యా ప్రభువా వాళ్ళు ఏం నా మీద సణుగుతున్నారయ్యా, నా మీద సణుగుతున్నారు.
అంటే దేవుడు అన్నాడు, మోషే వాడు సణుగుతుంది నీ మీద కాదు, నా మీద. నువ్వు కనబడుతున్నావు కాబట్టి నీ మీద సణుగుతున్నారు, కానీ నువ్వు నా వశంలో ఉన్నావని, నా చిత్త ప్రకారం నువ్వు చేస్తున్నావని వాళ్ళకి అర్థం కావట్లా. నీ మీద సణిగితే నా మీద సణిగినట్టే, నీ మీద కోప్పడితే నా మీద కోప్పడ్డట్టు. ఇక్కడ అంటాడు చూడు 7వ వచనంలో, వారు యెహోవా మీద వారు సణిగిన సణుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమ చూచెదరు, మేము ఏ పాటి వారమో మా మీద సనగనేలా అనిరి. మరియు మోషే, మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యెహోవా మీకు ఇయ్యగా, మీరు ఆయన మీద మీ సణుగులను ఆయన మీద సణిగే మీ సణుగులను యెహోవాయే వినుచుండగాను మేము ఏ పాటి వారము, మీ సణుగుట యెహోవా మీదనే గాని మా మీద కాదనెను. హల్లెలూయా. 9వ వచనం కూడా చదువు. అంతటా మోషే అహరోనుతో, యెహోవా సన్నిధికి సమీపించుడి, ఆయన మీ సణుగులను విననని నీవు ఇశ్రాయేలు సర్వ సమాజం అంతటితో చెప్పుమనెను. ఇక్కడ దైవజనుల మీద, నాయకుడైన వాని మీద సణిగితే అర్థం కాదు ఏంటంటే మేము దేవుని మీదే సణుగుతున్నామని అర్థం కావట్లేదు. అంటే ఈ చిన్న విషయాల్లో కూడా ఏదో 4 ఇడ్లు తెచ్చుకున్నారు, 4 గొర్రెలు తెచ్చుకున్నారు, దేవునికి బలిద్దామనేగా. బలి అర్పణ చేయాలి కదా, అప్పట్లో బలి అర్పణ చేయాలి. ఇప్పుడంటే బలులు ఆగిపోయినాయి, కానీ యేసయ్య వచ్చిన కాడ నుంచి బలి ఆగిపోయింది, కానీ అప్పట్లో బలులు ఉండయిగా. బలి అర్పణ యెహోవాకే బలిద్దామనే కదా. మరి ఏమీ సంతోషించవచ్చుగా. అంటే నా మాట కాదని, నా మాట మీరు అర్పించే అర్పణ ఎవరికి కావాలి? అంటే చిన్న వాటిలో కూడా ఇవాళ రోజున మనుషులు దైవజనులను సలహాలు అడుగుతుంటారు. అయ్యగారు, మరి మేము ఇలా చేద్దామనుకుంటున్నాం, మీ ఆలోచన ఏంది చెప్పు. అంతెందుకు, నేను మొన్న శుక్రవారం చెప్పా, ఇప్పటికీ మేము షాలేమన్న మాటని దేవుని మాటగా మేము అంగీకరిస్తాం. ఇప్పటికీ కూడా ఇక్కడ మేము సేవకులం అయ్యాం, మేము రెండు ప్రాంతాల్లో సేవ చేస్తున్నాం, మేము కూడా సేవకులమే కదా, మాతోటి దేవుడు మాట్లాడ్డా, మరి మేము కూడా సేవకులమేగా అనే ఇదే ఉండదు. పొర్రపాటున అసలు ఆయన నోట నుండి ఏదైనా ఒక మాట వచ్చిందనుకో, చిట్టిబాబు మీరు ఇక్కడ ఉంటాం కాదు, మీరు దర్శి ప్రాంతానికి పోండి అంటే దేవుడే బొమ్మన్నాడు అనుకున్నాం. ఊరిగా ఏదైనా సరదాగా ఇట్లా కూర్చొని పక్కన కూర్చొని ఏదైనా మాట్లాడుకుంటా. పిల్లలు ఏం చేస్తున్నారు అంటే, పిల్లలు నుజువీడులో చదువుతున్నారన్న, నుజువీడు పాలిటెక్నిక్లో చదువుతున్నారన్న. అక్కడ బాగానే ఉందన్న. మరి అక్కడ ఉండటం కంటే కూడా సమీపంగా నీ పిల్లల్ని సమీపంగా ఉండటం మంచిది, ఆడ ఎట్టెట్లుండారో మరి అని ఒకవేళ అన్నాడు అనుకో. అన్నా అదేం కాదన్నాడు, బాగా ఉండాలన్న మా పిల్లలు, బాగా స్టడీ బ్రహ్మాండంగా ఉంటుంది అన్నాడా అనే ఇంకా స్కోప్ ఉండదు. అర్థమవుతుందా? మా పిల్లలు అక్కడ బాగా చదువుతున్నారన్నా, మాకొకడికి 90%, 80% అట్లా వస్తున్నాయి అన్న మార్కులు. స్టడీ బాగా చెబుతారన్నా. నుజువీడు పాలిటెక్నిక్ అంటే ఏందనుకున్నా, బాగా చెబుతారు. ఇట్లాంటి బోర్డు సలహాలు ఉండవు ఆయన దగ్గర. అలాగే అన్నా, మేమేమనుకుంటామంటే, ఎందుకని వచ్చిందో నీ దాసుని నోట నుండి, ప్రభువా నీ దాసుని నోట నుండి మా పిల్లల గురించి ఎందుకు వచ్చిందో ఈ మాట మారుస్తామని ఆడ నుంచి మాకు సమీపాన్ని తెచ్చుకుంటాం. అంతేగాని లేదన్నా బ్రహ్మాండంగా ఉంటుందన్నా, ఎట్లాంటి మాటలు ఉండవు. ఇప్పటికీ కూడా దైవజనుడు మాట అంటే మాకు దేవుడే మాట్లాడిస్తున్నాడేమో. హల్లెలూయా. దేవుని పిల్లరా, కొన్ని చోట్లయితే పాస్టర్ గారు ఒక మాట చెప్తే కొంతమందిలో ఆయన మాట ఇదే అందలే, ఆయన ఏదో చెప్తుంటాడు అట్ట, ఆయన ఏదో అట్ట చెప్పుకుంటూ ఉంటాడు, అన్ని ప్రతిదీ ఆయన మాట ప్రకారం చేస్తామో ఏంది? చెయ్యి మాకు ఏమైంది? ఇప్పుడు దైవజనుల నోట నుండి వచ్చింది ఒక మాట వచ్చింది అంటే అది నాకు క్షేమము అనుకుంటే నీ క్షేమం అయింది.
ఆయనతో నాకెందుకు, ఆయన ఏదో చెబుతాడు, 1,00,000 చెబుతాడు, అవన్నీ చేస్తామైంది. ఏదో ఆదివారం వాడికి పోతాం, ఆ ఎస్ఆర్ అని ప్రభుకి హాజరు పలుకుతాం, హాజరు వేసుకునేవాడు ఆయన ఉండాడులే ప్రభువు, ఎస్ఆర్ ఎస్ఐ వచ్చాం అని అనిపించుకుంటాం, వింటాం లేకపోతే వచ్చేస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఆలోచనలు మనీ, మన పనులు మనీ, మన సంపాదన మంది. దైవజనుడు అజయ్ మాగండి, విజయ్ మాగండి, అట్లా మాగండి, ఇట్లా మాగండి, ఇట్లా మాట్లాడు మాగండి, ప్రతి కూటానికి రండి, ప్రతి ఎక్కడ కూడి పెట్టినా మీరు అందరూ హాజరవ్వండి అని ఆయన ఏదో చెబుతుంటాడు. అజయ్ మాగండి, విజయ్ మాగండి, అజయ్ మాగండి, విజయ్ మాగండి, ఆయన ఏదో చెబుతుంటాడు. అన్నీ చేసుకుంటా పోతే ఇంకేం లేదు, ఎండిపోవటమే. ఎండిపోదు, చెయ్యకపోతే ఎండిపోతారు, మీ జీవితాలు ఎండిపోతుంటాయి. అర్థమవుతుందా? ఇక్కడ ఒక వ్యక్తిగా దైవజనుడు మాట వినమని కాదు చెప్తుంది. దైవజనుడు అంటే దేవుని పక్షంగా ఉన్నవాడు. ఆయన ఒక మాట చెప్పాడంటే దేవుడే పలికిస్తున్నాడేమన్నంత గౌరవంగా నువ్వు గనక చూసుకోగలిగితే నిన్ను పాస్ చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఆయన పెట్టిన పరీక్షలో నువ్వు పాస్ అయిపోతావు. అర్థమవుతుందా? నేను కొంతమందికి అప్పుడప్పుడు ఏదో అడుగుతుంటారు సలహా, అడగకుండా చేసుకుంటే ఏం బాధ లేదు, అడుగుతుంటారు, పాస్టర్ గారు ఇది ఈ విషయం ఏం చేయమంటారు? ఏదైనా సలహా చెప్పాను అనుకో, నేను చెప్పిన సలహా వాళ్ళకి ఎట్లా అనిపించుద్దో ఏమో తెలియదు. అట్ట కాదు కానీ పాస్టర్ గారు, అట్ట కాదు కానీ ఎట్టయితే బాగుంటుంది అనుకుంటున్నా. బాగుంది సార్, అట్ట కానీ అంటే మనం ఏమంటాం? పాప కష్టపడేది వాళ్ళు, ఏదైనా చేసుకునేది వాళ్ళు, ఫలితం అనుభవించేది వాళ్ళు. నువ్వు ఏమంటావు? మరి అట్లాంటప్పుడు అడగటం ఎందుకు? అడగటం అనవసరం కదా. పాస్టర్ గారు ఇదిగో ఈ విషయం అయితే ఇట్లా చేద్దాం అనుకుంటున్నాం, మరి ఏమంటారు మీరు? అడగటం ఎందుకు? అడిగేవా? మరి పాస్టర్ గారి నోటి నుంచి ఒక మాట దానికి విధేయుడు అయ్యేటట్టయితే అడగాలి, అవునా కదా? విధేయుడు కానప్పుడు అటు కాదులే పాస్టర్ గారు, ఎట్లయితే బాగుంటుంది అనుకుంటున్నా అంటే సరే కానీ అయ్యా అంటాడు. ఆయన మాత్రం ఏమంటాడు దైవజనుడు? చేయి అంటాడా? సరే కానీ అంటే కానీ ఆ ఫలితం మీద నువ్వు అనుభవిస్తావు. దైవజనుడిని మనము గౌరవించడం నేర్చుకోవాలి. ఇక్కడని కాదు ఎక్కడైనా కానీ ఒక దైవజనుడు ఉన్నాడంటే దేవుని పక్షంగా ఉన్నవాడు. ఆయన దేవుడు నిలబెడితే నిలబడినవాడు, దేవుడు నిలబెడితే నిలబడ్డాడు అంతే. లేకపోతే ఎడవ తోపు అనే, ఎడవుడు తోపు లేదు, ఎవడు పోపు లేదు, అందరం ఒకటే. కానీ దేవుడు అట్లా నిలబెట్టాడు, అవకాశం ఇచ్చాడు. ఎన్నాడు ఉంచుతాడో తెలియదు, ఎన్నాడు ఉంచుతాడో దైవజనుడిగా తెలియదు. ఆయన నిలబెట్టినా నిలబడతాం. ఆయన కృపను పోగొట్టుకుంటే కూలిపోవాల్సిందే. ఎవడైనా కృపను పోగొట్టుకుంటే కూలిపోవాల్సిందే, అంతేనా కదా? చేసేదేం లేదు. అయితే మాటను, దైవజనుని మాటను కూడా దేవుని మాటగా నువ్వు అంగీకరించగలిగితే నువ్వు పాస్ అవుతావట. ప్రవక్తలను నమ్ముకున్నాడు మీరు కృతార్థులగుదురు, దేవుని నమ్ముకున్నాడే మీరు స్థిరపరచబడతారు. బండ మీద ఉండట్టే మీ పాదాలు, ఏం కాదు. దేవుని నమ్ముకుంటే ఏం కాదు. అయితే నేను ఇంకొక మాట జోడించి మరి చెప్తున్నాడు, అదే వచనంలో, ఇంకొక వచనం కూడా కాదు, అదే వచనంలో చెప్తాడు, ఆయన ప్రవక్తలను నమ్ముకున్నాడు మీరు పాస్ అవుతారు. దేవుని పిల్లరా చూడండి, ఒక మాట, చిన్న మాట, ఏమన్నా ఇదిగో లోతు నువ్వు నీ పిల్లల్ని తీసుకొని అది దూరంగా కనబడుతున్న పర్వతానికి పో అన్నాడు దేవుడు. దూరంగా కనబడుతున్న పర్వతానికి పారిపో, వెనక్కి తిరిగి చూడొద్దు. సొదొమ గొమొర్రా మీద అగ్ని గంధకాలు కురిపిస్తున్నాను, నువ్వు అది దూరంగా కనబడుతున్న ఆ కొండకు పారిపో, ఆ పర్వతానికి పారిపో అంటే కావాలిగా. లోతు ప్రభువా అలాగే నేను బాగాలేను కానీ ఇది ఇక్కడ చిన్న కొండ ఉంది, ఇది ఉండను ప్రభువా, సోయరు పోతాను ప్రభువా అన్నాడు. లోతు బోడిసలు నీకు ఎందుకు, ఆడదాకా నువ్వు పోలేవని సంగతి దేవుడికి తెలియదా? నువ్వు పోగలవు, నిన్ను పంపిస్తాడు, అందుకనే పొమ్మన్నాడు. కానీ ఆడదాకా పోలేను కానీ ప్రభువా ఇదిగో నేను ఈ చిన్న కొండ ఉందేడా, ఇది ఈ కొండ కూడా దాక్కుంటాను, ఈ సోయర్లో ఆగిపోతాను అన్నాడు. ఇంకేమంటాడు? సరిపో ఈ కర్మ పో అన్నాడు. పోయాడు బాగానే. వెనక తిరిగి చూసింది భార్య, అయిపోయింది. తిరిగి చూడొద్దు అన్నాడుగా, చూసింది.
ఆ ఆకాశం నుంచి అట్టపోయి వయసు వారు పోయినట్టుగా ఆకాశం నుంచి పోయి ఆ అగ్ని కనుకలు గురుస్తున్నాయి సొదొమ గొమొర్రా మీద. ఏమో పోయాము కొండకు పోయాము పోకుండా, అయ్యో నా స్నేహితురాళ్ళు అందరూ కాలిపోతున్నారే, నా ప్రాణం అంతా అక్కడే ఉందే. స్నేహితులను ఏర్పరచుకొని అక్కడ నా పాప సంబంధమైన మనుషులతో స్నేహం చేస్తూ స్నేహితురాళ్ళ కోసం వాళ్ళని జ్ఞాపకం చేసుకుని వెనక్కి తిరిగింది. దేవుని ఆజ్ఞను పక్కన పెట్టింది, దేవుని మాటను పక్కన పెట్టింది, అంతే. అటు నుంచి అటుగా పోతున్న ఒక అగ్ని కణం వచ్చి ఏమో మీద పడింది. అయిపోయింది, ఉప్పు కణం అయిపోయింది, ఉప్పు స్తంభం అయిపోయింది, దెబ్బ గాలిపోయి బోడిదైపోయింది. ఇంకేం చేద్దాం? ఆ గౌతు ఆ పిల్లలు, ఇద్దరు పిల్లలు పోయి ఆ కొండలో సొరంగంలో దాక్కున్నారు. ఎడకు పోమన్నాడు, అవతల పెద్ద కొండ ఉంది, ఎడకు పో అన్నాడు. లేదు ప్రభు, ఎడకు పోతా. అంతా టెన్షన్ పరిగెడుతున్నారు, ఒకరి చేతులు ఒకరు పట్టుకొని. దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట ఊరక ఆ దేవుడు ఎంత టెన్షన్లో చెప్పినా, ఎంత నిదానించి చెప్పినా, దేవుని నోట నుంచి ఒక మాట వచ్చిందంటే అది మనకు క్షేమము. ఆ పర్వతానికి పో, పెద్ద దూరంగా ఉండ ఆ పర్వతానికి పో అంటే ఆడకు పోతే లోతు జీవితం ఎట్లా ఉండేదో. అక్కడికి పోలేం కానీ ప్రభు, అది ఈ చిన్న కొండకి ఎక్కడికి పోతా, నీ సోయర్కి పోతాను అన్నాడు. అంటే అవునా, సరిపో. ఇది సొంత ఆలోచన, లోతు యొక్క సొంత ఆలోచన ఇది, ఈ సోయర్కు పోవటం. దేవుడైతే బొమ్మన్న దీనికి అయిపోయింది. ఈ సోయర్లో ఉన్నవాడు బహు దుర్మార్గులు, ఈ కొండ దగ్గర ఉన్నవాళ్ళు బహు దుర్మార్గులు. వాళ్ళ మధ్య నివసించడానికి ఇక ఆ లోతుకి ధైర్యం దాలక నా కూతుర్ని ఆడ వీళ్ళు పాడు చేస్తారో, వీళ్ళందరూ పరమ దుర్మార్గులు ఉండాలని ఆ సోయర్ని విడిచి అక్కడ ఆ కొండ గృహలో పోయి దాక్కున్నాడు. అక్కడ ఏం చేశారు? ఆ లోతు కుమార్తెలు తనతోటి పోవడానికి ఏ మనుషుడు లేడు కాబట్టి మన తండ్రికి మద్యం దాపించి మన తండ్రితో పాపం చేసి పిల్లలకు అందామని దుర్బుద్ధి పుట్టి దుర్మార్గులంగా అన్నారు, శాపగ్రస్తమైన సంతానానికి అన్నారు. ఎక్కడ జరిగింది ఇది? ఇక్కడే, ఈ సోయర్లోనే. ఒక్క మాట, లోతు చేసిన పొరపాటు ఏంది అంటే, నువ్వు ఆ దూర ప్రాంతంలో దూరంగా ఉండ ఆ పర్వతానికి పోవండి. అక్కడికి పోతే దేవుని మాట చొప్పున వాడకపోతే నీకు అక్కడ క్షేమంగా వదిలుతావు, అంతే. అక్కడ క్షేమకరమైన పరిస్థితులను నీకు కల్పిస్తాడు. అది కాకుండా లేదు ప్రభు అయ్యాడు పోతా, సరిపో వదిలేశాడు. పోయి ఆడ దాక్కున్నాడు, అయిపోయింది. తర్వాత లోతు యొక్క సంతానం ఇప్పుడు ఉందా? లేదు. మోయాబీలు, అమోరీలు వచ్చారు. పెద్ద కుమార్తె సంతానం ఏమో అమోరీలు, చిన్న కుమార్తె సంతానం ఏమో మోయాబీలు. వాళ్ళే ఇశ్రాయేలులకి శత్రువులు అయిపోయారు. ఎక్కడికెక్కడ వైన్ చేసుకుని నరుక్కుంటూ రావాల్సి వచ్చింది మళ్ళీ వాళ్ళ సంతతిని. ఎవరు? లోతు యొక్క సంతతిని, లోతు యొక్క మనవళ్ళని. శాపగ్రస్తమైన కుటుంబాలు అయిపోయినాయి. అందుకే అంటుంది ఏంటంటే, దేవుని నోట నుండి వచ్చిన ఏ చిన్న మాట కూడా అసలు అన్నాడు కదా, భూమి ఆకాశాలైన లయమైపోతాయి కానీ నా మాట పొల్లు పోకూడదు, జరగకుండా ఆగదన్నాడు. భూమి ఆకాశాలను లయమైపోతాయి. అగ్ని కోసం చింతపరిచి ఉంచాడట భూమిని, ఆకాశాన్ని. ఇవాళ అక్కడ చెప్పుకున్నాం కదా, అగ్ని కోసం భూమిని ఆకాశాన్ని సిద్ధపరిచి ఉంచాడంట. మళ్ళీ ఆయనే అప్పటిదాకా ఆ అగ్ని చేత కాల్చబడేదాకా, ఆకాశాన్ని భూమిని కాల్చబడేవారు దాకా ఆయన కాపాడుతున్నాడట, భద్రం చేస్తున్నాడట భూమిని ఆకాశాన్ని. అప్పటిదాకా అన్నాడు, భూమి ఆకాశాలైన లయమైపోతాయి కానీ నా మాట తప్పిపోదు అన్నాడు ప్రభు సువార్తను. ఎప్పుడు కూడా ఆయన మాట, చిన్న మాటను కూడా మనము ఏముందని ఇదేముందని అనుకోకూడదు. సౌలు వలె ఆ వద్దన్న దాన్ని తెచ్చుకోవటం, లోతు వలె ఆడకపో అంటే లేదు నేను ఎడకపోతానంటాం. బోడి సలహాలు ఇవన్నీ దేవుడికి మనం ఇచ్చేది బోడి సలహాలు. ఇలా దైవజనులు కూడా ఏదైనా ఒక సలహా ఇస్తే అట్ట కాదులే, ఇట్లా అయితే బాగుండదు, సరే నీ ఇష్టం, నీ కర్మ. నీ పొలం నువ్వు పొందుకుంటావు. ఇప్పుడు దైవజనుడు అనలేరుగా. దైవజనుడు మాట చొప్పున చేస్తే ఫలించకపోతే, నువ్వు అనుకున్నది జరగకపోతే, ఏంది అయ్యగారు, ఏంది పాస్టర్ గారు ఎట్లాగా అని అడిగే అవకాశం ఉంది. అప్పుడు అడుగుతుంది కూడా ఎవరిని? మోషే మీద సొణుక్కుంటే నీ మీద కాదు నా మీద సొణుగుతున్నారు అన్నాడు. అవునా? అంతెందుకు, రాజు కావాలంటారు. ఎవరు? సమూయేలుతోటి మాకు రాజు కావాలి,
మమ్మల్ని ఏలటానికి రాజు కావాలి, మా ముందుండి నడవటానికి, కత్తి పట్టి యుద్ధం చేయడానికి, జయించడానికి మాకు రాజు కావాలి. లోకం అంతా ఎట్లా ఉంది? రాజులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, మాకేం రాజు లేరు. అంటే సమూయేలు అంటాడు, ప్రభువా వీళ్ళు ఏంది ప్రభువా రాజు కావాలంటున్నారు, నేను నాయకుడిగా ఉన్నాను కదా, ప్రవక్తగా ఉన్నాను కదా, వాళ్ళు నా పరిపాలనని వల్లకున్నారు, వాళ్ళకి ఒక సొంత రాజు కావాలంటే అంటే దేవుడు అంటాడు, లేదు సమూయేలు, వాళ్ళకి కావాలనుకుంటుంది, వాడు వద్దనుకుంటుంది, నీ పరిపాలన కాదు, నా పరిపాలన, నా అధికారానికి వాళ్ళు కావాలనుకుంటున్నారు. సమూయేలు అంటాడు, ఇదేందయ్యా నా మాట వింటలేదు, వాళ్ళు నా మాట చొప్పున నడవట్లేదు, వాళ్ళకి ఒక రాజు కావాలంటున్నారు అన్నాడు. లేదు వాళ్ళు వద్దనుకుంటుంది, నీ అధికారం కాదు, నా అధికారాన్ని వాళ్ళు వద్దనుకుంటున్నారు, వాళ్ళకి ఒక రాజుని ఇస్తా. వాళ్ళు అనుకుంటున్నారు కదా, మా ముందు కత్తి పట్టి నడిచే ఒక యోధుడు, ఈ జయాన్ని తెచ్చే ఒక యోధుడు కావాలనుకుంటున్నారు కదా, వాళ్ళ రథాల ముందు వాళ్ళ పిల్లల్ని పరిగెత్తిస్తాను నేను, ఏది బానిసల్లాగా. ఒక రాజుగారు వస్తున్నాడంటే ఇక ఇశ్రాయేలు యొక్క పిల్లలు బానిసల్లాగా ఆ రథానికంటే ముందు పరిగెత్తుతూ ఉండాలంట. చూడండి సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం చూడు. మొదటి సమూయేలు 11:1. అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేష్గిలాదుకు ఎదురుగా దిగినప్పుడు యాబేషు వారందరూ మేము నీకు సేవ చేయదము, మాతో నిబంధన చేయమని నాహోషుతో అనిరి, ఇశ్రాయేలందరి మీదకి నింద తెచ్చునట్లు మీ అందరి కుడి కన్నులను ఓడదీయుడని నేను నిబంధన చేసేదనని అమ్మోనీయుడైన మేము ఇశ్రాయేలీల సరిహద్దులన్నిటికీ దూతను పంపుటకై 7 దినముల గడువు మాకిమ్ము. 8వ అధ్యాయానికి రా. 8వ అధ్యాయం రా. మొదటి సమూయేలు 8వ అధ్యాయము 4వ వచనం నుంచి చూడు. ఇశ్రాయేలు పెద్దలందరిని కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చి, చిత్తగించము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనక సకల జనుల మర్యాద చొప్పున మాకును ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చుటకై న్యాయము తీర్చున అతనితో చెప్పాను. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలంగా ఉండేది కనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేశాను. అందుకు యెహోవా సమూయేలును సెలవిచ్చినది ఏమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్ముని ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయుచూ వచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీ ఎడలను జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటలను అంగీకరించము. అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియజేయము. నిన్ను కాదు విసర్జించింది, నన్ను. వాళ్ళేమో సమూయేలు నువ్వు ముసలోడు అయిపోయావు, నీ కుమారులు నీ వంటి మనస్తత్వం కలిగిన వాడికి కాదు, మమ్మల్ని ఏలడానికి మాకు ఒక రాజు కావాలి. ఏం ప్రభు వాళ్ళు మళ్ళీ రాజు కావాలంటున్నారు? అప్పుడు దాకా ఇశ్రాయేలులో రాజు అనేవాడు లేడు, న్యాయాధిపతుల కాలం అది. ఏంది రాజు అనేవాడు లేడు, కానీ వీళ్ళు రాజు కావాలంటున్నారు. రాజు కావాలంటే ఏం ప్రభు వీళ్ళు నన్ను విసర్జిస్తున్నారయ్యా అన్నాడు. నిన్ను కాదు నాయన, నిన్ను విసర్జిస్తే నన్ను విసర్జించినట్టే, నిన్ను కాదంటే నన్ను కాదన్నట్టే, నిన్ను వ్యతిరేకిస్తే నన్ను వ్యతిరేకించినట్లే. ఏముందిలే ఆయనేముందిలే ఆయనకేమలే ఎన్నో చెబుతాడు అనుకుంటారు.
కానీ వాళ్ళు అంటుంది నిన్ను కాదు, నన్ను విసర్జించి ఉన్నారు వాళ్ళు. కింద చూడు, సమూయేలు తాను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్నీ వినిపించి అలాగని చెప్పాను, మిమ్మల్ని ఏలబో రాజు ఎట్టువాడగనుగనగా అతడు మీ కుమారులను పట్టుకొని మీ రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకొనును. కొందరు అతని రథముల ముందర పరిగెత్తుదురు, మరియు అతడు వారిని తన సైన్యములో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులను గాను నియమించును. తన భూములను దున్నుటకును వాటి పంటను కోయుటకును తన యుద్ధాయుధములను తన రథముల సామాన్లను చేయుటకును వారిని ఏర్పరచుకొనును. మీ కుమార్తెలను భక్ష్యకారులుగాను బోనకర్తలుగాను రొట్టెలు కాల్చువారిగాను పెట్టుకొనును. మీ పొలములలోను మీ ద్రాక్ష తోటల్లోను ఒలీవ తోటల్లోను శ్రేష్టమైన వాటిని తీసుకొని తన స్నేహితులకు ఇచ్చును. మీ ధాన్యములోను ద్రాక్ష పండ్లలోను 10వ భాగం తీసి తన పరివార జనమునకును సేవకులకును ఇచ్చును. మీ దాసులకును మీ పనికత్తులకును మీ పశువులలోను గార్ధభవంలోను శ్రేష్టమైన వాటిని పట్టుకొని తన పని కొరకు ఉపయోగించుకొనును. మీ మందలో 10వ భాగం పట్టుకొనును. మీ మట్టుకు మీరు అతనికి దాసులవుదురు. విసర్జించినందుకు, రాజు కావాలన్నందుకు వీళ్ళేమడిగారు? మా ముందు ఒక అధిపతిలాగా ఖడ్గం బట్టి విజయం తెచ్చేవాడు లాగా ఉండాలి. ఓకే, విజయం తెస్తాడు, కానీ మీరేమవుతారు తెలుసా? దాసులు అవుతారు. అట్లా కాకుండా ఇప్పుడు దాకా దేవుడికి ఇశ్రాయేలుకి ఉన్న బంధం ఎట్లుంటుందంటే తండ్రి పిల్లల పరిస్థితి. ఇప్పుడేమన్నది, మాకు ఒక రాజు కావాలి, మాకు ఈ ముసలాయన వద్దు, ఈ సమయాలు వద్దు, ఈ ప్రవక్త వద్దు, ఈ దైవజనుడు వద్దు, మాకు వేరే రాజు కావాలి, మనం పరిపాలించే రాజు కావాలి అంటే ఆ రాజు వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుందో పరిస్థితి చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. నిజం పిల్లరా, సమయం అయిపోయింది, ముగించుకుందాం. ఏదేమైనా యెహోవాను నమ్ముకొనుడి, మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి. ఎప్పుడు కూడా ఒక దైవజనాన్ని వ్యతిరేకించాలి అనుకోమాకండి. సణుగాలి ఆయన చేసే పనులను బట్టి ఒక్కోసారి దేవుడు చేసే కార్యాలు అర్థం కావు, పిచ్చిగా అనిపిస్తాయి. దైవజనుడు పిచ్చోళ్ళగా కనపడుతుంటాడు. ఎందుకంటే దేవుని కార్యాలు ఒక విరిగా కనపడుతుంటాయి మనుషులకి, అర్థం కాక. అలాంటప్పుడు ఏందాయన అట్ట చెప్తాడు ఆయన అని అనుకోవద్దు. దేవుని పక్షంగా నిలబడి మాట్లాడేవాడు దేవుని ఆత్మ కలిగి, దేవుడు ఏది చెప్పమంటే అది చెప్తాడు. నా వశంలో లేదు. నేను మీకు ఎన్నోసార్లు చెప్పా, నేను ఒక ప్రసంగం నేను ప్రిపేర్ అయ్యి వచ్చి ఇంటికాడ నేను గంటల తరబడి చూసుకొని వాక్యం తిరగేసుకొని నోట్స్ రాసుకొని నేను మర్చిపోతానేమో అని చెప్పేసి నేను కొన్ని ప్రసంగాలు నేను ప్రిపేర్ అయ్యి వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు దన్నాబీజీ ఇది చెప్పు అంటాడు. ఒకవేళ నేను ఆ ప్రసంగాన్ని ఎత్తుకొని నేను పోతుంటాను, కానీ మధ్యలోనే అసలు పక్కకి తప్పిస్తాడు. ఆయన చెప్పించాలనుకున్నది ఏదో అదే చెప్పిస్తాడు. నేను మీతో పంచుకున్నా, అసలు నేను వేరే ప్రసంగం చెప్పాలని నేను ఇక్కడికి వచ్చాను, కానీ దేవుడు ఎడకు వచ్చిన తర్వాత రూట్ మార్చాడు. మీకు అర్థమవుతుందో లేదో కానీ నాకు అర్థమవుతుంది, దేవుడు రూట్ మారుస్తున్నాడు. ఇది ఎవరి కోసమో ఈ మాటలు, ఎవరిని ఉద్దేశించో కానీ ఈ మాటలు దేవుడు ఇక్కడికి వచ్చిన తర్వాత తన ప్రసంగం రూట్ మార్చాడు అని మీతో కూడా పంచుకున్నాను. హల్లెలూయా. ఇక్కడ నిలబడేవాడి వశమే ఉండదు, నిలబెట్టిన వాడి వశమే. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం కోసం ప్రార్థన చేసేటప్పుడు నేను దేవునికి అర్పించుకుంటా. ప్రభువా, నీ పక్షంగా నిలబడి మాట్లాడాలని తెగించుచున్న నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకొని రక్తంతో కడుగు, పరిశుద్ధపరచు. ఒక పాత్రగా ఇప్పుడు నా నోట్లో ఒక బోర్ ఉంటుంది, ఒక మైక్ ఉంటుంది, ఒక పెద్ద మైక్ నా దగ్గర సన్నంగా ఉంటుంది, ఎడంగా పోయేసరికి బాగా పెద్దగా ఉంటుంది. అవి ఏమిటి చూడు, బాకాలు అలా ఉంటుంది. ఆ బాకా దగ్గర నేను ఇక్కడ నోరు పెట్టి మాట్లాడితే అది నా సౌండ్ కాదు, పెద్ద సౌండ్ వచ్చింది. బాకా నుంచి బయటకు వచ్చేటప్పుడు వచ్చిందా రాదా కదా? ఇప్పుడు దేవుని మాట అనేకులకు వినబడినట్లుగా దేవుడు తన నోటి బోర్రగా వాడుకుంటాడు దైవజనుడిని. ఆ బోర్లో ఏముండదు, మాట్లాడే వాళ్ళలోనే ఉంటుంది అంతా. అవునా కదా? ఆ బోర్లో నుంచి కొత్త సౌండ్లు ఏమైనా వస్తాయా? సౌండ్ కొత్త సౌండ్లు, బోర పాత్ర ఏముండదు. ఆ మాట్లాడేవాడు ఎవడైతే ఉన్నాడో వాని మాటే ఆ బోర చెప్పాలి, బోర పలకాలి అంతే.
ఈడ నిలబడి మమ్మల్ని మేము అర్పించుకున్నప్పుడు, ప్రభువా నీ సిలువ చాటు నన్ను మరుగు చేయి, ఇదిగో నన్ను నువ్వు మరుగు చేసి నువ్వే నీ వాక్కు ద్వారా ఇక్కడ నువ్వే ప్రత్యక్షం అవ్వు, నీ వాక్య ప్రత్యక్షం అవ్వాలి, నీ వాక్యే వాళ్ళకి కనపడాలి, ఆ వాక్యంలో నువ్వే కనపడాలి, ఈడ ఒక మనుషుడు కనపడకూడదు అని నన్ను నేను అర్పించుకుంటుంటాను. ప్రభువా నీ చిత్తం ఇక్కడ బయలుపరచు, నాతోడు కూడా మాట్లాడయ్యా. మాట్లాడుతుండగా ఒక్కొక్క మాట నాకు తగులుతుంటుంది, నాకు తగిలిద్ది. అర్థమైపోయింది, దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు, ఇది నేను వాళ్ళతోటి చెప్పాలనుకున్నాం కానీ నాకు కూడా తగులుతుంది అని ప్రసంగం చేస్తూనే ఉంటాను. కానీ నేను ఈ విషయంలో నేను కూడా మార్చుకోవాలి నాకు అనిపిస్తుంటుంది. మార్చుకోకపోతే ఎనసి తీసి నూకుతాడు, పక్కన దెబ్బలు కొడతాడు. ఏం లేదు, ఇంకొకటి నిలబెట్టుకుంటాడు. సౌలుని తీసేది దావీదుని నిలబెట్టలా, సౌలుని రాజుగా తీసేసి యోగ్యుడైన దావీదుని నిలబెట్టాడా లేదా? అలాగనే నన్ను నేను సరి చేసుకోకపోతే నన్ను తీసి పక్కన కొడతాడు, ఇంకొకటి నిలబెడతాడు. మాట్లాడేవాడు ఆయన, మేమేం లేదు, ఊరక ఆయన నోటి బోరలం అంతే. హల్లెలూయా. కానీ పాస్టర్ గారు ఎన్ని ఎట్లా చెబుతున్నాడు, మరింత కళఖండిగా, ఇంత కఠినంగా ఆయన మరీ అట్ట చెప్పకూడదు. ఇంటికి పోయిన తర్వాత మా పాస్టర్ గారు మరీ అట్ట మాట్లాడకూడదులేండి, మాట్లాడకూడదు. నేను మాట్లాడాలనుకున్నానా? దేవుడు నడిపిస్తాడు, సందర్భాన్ని బట్టి గుర్తు చేస్తాడు. ఇది చెప్ప ఆయన గుర్తు చేస్తాడు, ఒత్తిడి చేస్తాడు. చెప్పకుండా ప్రసంగం ముగించలేము, ఒత్తిడి తెస్తాడు. ఆ మాట ఆయన ఏది చెప్పాలనుకున్నాడు, చెప్పకుండా ప్రసంగం ముగించడానికి మా వల్ల కాదు. ఒకవేళ అలాగ ముగించిపోతే మేము ఇంటికి పోతామో లేదో కూడా తెలియదు, దారిలోనే లేపేయచ్చు దేవుడు. మనుషుల యొక్క జీవ మరణములు యెహోవా వశముందున్నవి. ఎంత పట్టుకుంటాం మా గ్యారంటీ కదా? దేవుడు చెప్పింది చేయకపోతే ఎక్కడి నుంచి ఇంటికి పోయే గ్యారంటీ కూడా లేదు, భయమే మాకు కూడా. దేవుడు చెప్పమన్నదే చెప్పాలి, ఆయన నోటి నుండి వచ్చిన మాటే బోర ప్రకటన చేయాలి, కానీ సొంత మాటలు ఏమి ఉండవు. మీరు అనుకుంటారు ఇట్లా మాట్లాడకుండా ఉంటే బాగుండేదే. ఏం కాదు, అవసరం మీకు అవసరం లేదేమో, ఇంకొకరికి అవసరం మీకు అవసరం లేదేమో. అంటే వచ్చే మాటలు అందరికీ వర్తించకపోవచ్చు. ఇప్పుడు అంతెందుకు, ఒక్కోసారి ఇక్కడ చెప్పిన ప్రసంగం ఆడ చెప్తా, అబ్బాయి పరండి చెప్తా, ఇక్కడ చెప్పిన ప్రసంగం అక్కడ చెప్తా. అక్కడ చెప్పినప్పుడు ఇక్కడేమో మా ఫ్యామిలీ ఉందిగా, పాసమ్మ గారు పండు నా ఇంటికి వస్తారుగా, మా డాడీ ఆడు చెప్పాడుగా, మళ్ళీ అదే ఏమంటాం అని కొంత నిర్లక్ష్యం ఉంటారేమో. ఉంటే ఉండని వాళ్ళకి కాదు అది, అక్కడున్న వాళ్ళకి అవసరం అది. అట్ట కాకుండా నువ్వు ఇక్కడ ఉన్నావు కదా అని మళ్ళీ నీ కోసం అక్కడ కొత్త ప్రసంగం చెప్పేదా? నీకు అవసరం లేదేమో. ఒకవేళ దేవుడు నీతోటి ఆ సంభాషణ నీతో మాట్లాడలేదు, కానీ ఆ మాట తీసుకునే వాళ్ళు ఎవరో ఉంటారు ఎంతమందిలో, వాళ్ళ కోసం ఒక్కళ్ళ కోసమైనా మాట్లాడతాడు దేవుడు. రేమా సందేశం తెలుసా మీకు? సందేశాలు 2 రకాలు ఉండే. ఏమిటి అయ్యి చెప్పు? రేమా ఒకటి, రేమా సందేశం. అవన్నీ ట్రైనింగ్లో వస్తాయి ఖచ్చితంగా. ఒక వ్యక్తి బైబిల్ లేకుండా వచ్చి కూర్చుంటాడు వెనక, బైబిల్ లేకుండా ఏదో చిన్న బైబిల్ ఒకటి జేబులో పెట్టుకొని వచ్చి కూర్చుంటాడు. ఒక్కొక్క వ్యక్తి అసలు బైబిల్ తెచ్చుకోకుండా వచ్చి కూర్చుంటాడు. ఎందుకంటే బైబిల్ పట్టుకొని రావాలంటే సిగ్గు. కొంతమందికి బైబిల్ పట్టుకొని రావాలంటే సిగ్గు. అయితే బైబిల్ లేకుండా వచ్చి వెనక ఏడో కూర్చుంటాడు. ఆ వచ్చిన సంగతి, బైబిల్ లేకుండా వచ్చిన సంగతి దైవజనుడికి తెలియదు. ఎవరెవరు బైబిల్ లేకుండా వచ్చారు, ఎవరు బైబిల్ తెచ్చుకుంటారు అని అన్నీ ఆయన చూడడు కదా. అయితే ఒకవేళ ఆ వ్యక్తి ఎప్పుడైతే బైబిల్ లేకుండా, లేకపోతే చిన్న బైబిల్ ఒకటి, పాకెట్ బైబిల్ ఒకటి జేబులో పెట్టుకుని వచ్చి ఆడ కూర్చుంటాడు, పెద్ద బైబిల్ పట్టుకున్నాడని సిగ్గుపడి వస్తుంటాడో, అక్కడున్న 100 మంది 1000 మందిని ఉద్దేశించి కాదు, కానీ ఆ ఒక్క వ్యక్తిని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతుంటాడు. కొంతమంది నా నామాన్ని మోయటానికి సిగ్గుపడతారు, నా గ్రంథాన్ని మోయటానికి సిగ్గుపడతారు, బైబిల్ లేకుండా వచ్చి కూర్చుంటారు. కొంతమంది సిగ్గు వాళ్ళకి. నా విషయమై ఎవరైతే సిగ్గుపడతాడో వాని విషయమై నేను కూడా రేపు తీర్పునాడు సిగ్గుపడతానని ప్రభువు చెబుతున్నాడు. అనగా వాడి గుండె గతకమంటది, అయ్యా నా గురించి చెబుతున్నాడు ఎలా దేవుడు. అవును కదా. ఇది రేమా సందేశం.
ఇదేం పిల్లరా, వాళ్ళందరికీ వర్తించదు, బైబిల్ నేర్చుకున్న వాళ్ళకి ఆ మాట వర్తించదు. కానీ ఎక్కడో ఉంటాడు ఒకడు, వాడి కోసం దేవుడు మాట్లాడతాడు. చెప్పే మాటలన్నీ మీకు కాకపోవచ్చు, కానీ ఎవరో ఒకరికి తగులుతుంటే ఇట్లా మాట్లాడకుండా ఉండాల్సింది అని అనొద్దు. ఏం మాట్లాడాలో నువ్వు నేను నిర్ణయించేది కాదు. దేవుడు మాట్లాడతాడు, ఆయన నిర్ణయించుకుంటాడు, ఆయన సరి చేసుకుంటాడు, ఆయన నడిపించుకుంటుంటాడు. హల్లెలూయా. దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. స్తోత్రము నాయనా, స్తోత్రము, స్తోత్రం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా కొరకు ప్రాణం అర్పించిన మా యేసయ్య, నీ అపరంజి పాదాలకి వందనాలు, స్తోత్రాలు. ఈ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు. ఇదిగో యెహోవాను నమ్ముకొనుడి, ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు, ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, మీరు కృతార్థులగుదురని నీ లేఖనం చెప్తుంది ప్రభువా. యెహోషాపాతు ద్వారా మీరు మాట్లాడిన మాటలో ఎంత భావం ఉందో, ఇదిగో నిన్నెలాగ గౌరవించాలో ప్రవక్తలను కూడా అలాగ గౌరవించాలని, ఇదిగోనైనా నిన్ను ఎలాగ నమ్ముకోవాలో ఆయన ప్రవక్తలైన ఇదిగో మనుషులను కూడా అలాగ నమ్మాలని, అప్పుడే వాళ్ళు పాస్ అవుతారని. ఒకవేళ అలాగున నమ్మకపోతే, అనుసరించకపోతే, ఆ మాటలను దేవుని మాటలుగా అంగీకరించకపోతే వాళ్ళు ఫెయిల్ అవుతారని అర్థం నాయన. అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో చెప్పబడిన మాటలు అనేక మంది యొక్క సాక్ష్య జీవితాలు ఇక్కడ పంచుకున్నాం. ఇదిగో నాయన, మోషేకి ఎదురు తిరిగిన వాళ్ళు, సమూయేలుకి ఎదురు తిరిగిన వాళ్ళు, ఇదిగో లోతు నిన్ను ఎక్కడ తిరస్కరించాడో అయ్యా, ఇదిగో నాయన సమూయేలు నిన్ను ఎక్కడ తిరస్కరించాడో, చిన్న చిన్న విషయాల్లో కూడా తిరస్కరించినందుకే ఇదిగో నా తండ్రి వాళ్ళు శాపగ్రస్తాన్ని అనుభవించారు కదా నాయన. అయ్యా ఇదిగో నాయన, ఆ గారడీ వాడు కూడా ఇదిగో పరిశుద్ధాత్మ విషయంలో ఇదిగో వాళ్ళని వ్యతిరేకించారు. ఇదిగో ఈ డబ్బుతో కొనొచ్చు అనుకున్నాడు. మరొక గారడీ వాడైతే ఇదిగో అపోస్తలులు సువార్త ప్రకటన చేస్తుండగా వాళ్ళని అడ్డగించాడు. పరిశుద్ధాత్మకు అడ్డగించినందుకు అయ్యా అతని కళ్ళు పోయినాయి. నిజంగా నీ పిల్లల పక్షంగా యుద్ధం చేయవాడవు, వ్యాజ్యమాడువాడవు నీవు. నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి, చెప్పబడిన మాటలు నీ బిడ్డల హృదయాల్లో స్థిరపరచు, ముద్రవై అయ్యా. ఇదిగో నాయన, వాళ్ళ హృదయ పలకల చుట్టూ నీ అగ్ని ప్రాకారం దయచేయి. సాతానుడు దొంగిలించుకుపోకుండా మంచిగా వాళ్ళ హృదయాల్లో ఫలించాలి, నాటుకుపోవాలి. ఇదిగో నా తండ్రి, నీకు విధేయులగునట్లుగా వీళ్ళందరినీ మీ వశం చేసుకోమని మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగోనైనా ఈ కూడికలో పాలు పంపులు పొందిన ఆ చివరి నుండి ఈ చివరి వరకు, చంటి బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు అందరినీ పేరు పేరున ఆశీర్వదించి దీవించి ఇదిగో ప్రతి సమస్య నుండి, ప్రతి రోగము నుండి వాళ్ళకి విడుదల దయచేసి వారిని సంతృప్తిగా ఇక్కడి నుంచి పంపించమని అయ్యా నీ కృపాహస్తానికి బిడ్డలందరినీ అప్పచెప్తూ యేసుక్రీస్తు నామములోనే అడిగి వేడుకొని పొందుకొని ఉన్నారని నమ్ముచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడును మన రక్షకుడునైన యేసయ్య శాశ్వతమైన నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసం, సహాయము, ఆదరణ, అభిషేకము మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి